ప్రవచనాలు ప్రారంభించడానికి ఇటు సైడ్ రావడానికి ఎవరైనా ప్రేరేపించారా మిమ్మల్ని? ఒక పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు ఉన్నాయి. అక్కడి నుంచి ఒక ఆధ్యాత్మికంగా ఆలోచించడం అనేది ప్రారంభమైంది. కానీ నేను చిన్నప్పటి నుంచి ఇంట్లో పూజ చేయడము, నా రూమ్లో ఎప్పుడు కూడా ఒక దేవుడు ఉండడము, దీపాలు పెట్టడము. సో దిస్ వాజ్ హ్యాబిట్ సిన్స్ చైల్డ్హుడ్. అంటే ఇది సమాజ సేవ చేయడానికి ఒక దారిగా భావించారా మీరు? అందరికీ ఒక్కొక్క మార్గం ఉంటుంది. మారుతున్న నాగరికతను బట్టి కులవర్ణన అని వక్రీకరించి మరీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు క్రిస్టియన్సే తీసుకోండి, ముస్లిమ్సే తీసుకోండి, ప్రతి ఒక్కళ్ళు మతబోధనలు చేసి కన్వర్ట్ చేయాలని ట్రై చేస్తున్నారు. ఇప్పుడున్న సొసైటీలో ఈ కులాల మధ్య ఐక్యత అనేది వస్తుందా? అంటే దేవుడు ఏమంటాడు, ఈ కులం ఉండాలి, తెల్లగా ఉండాలి, నల్లగా ఉండాలి, ఆడ మొగ ఈ ప్రాంతం ఏమీ చెప్పలేదు. ప్రతి మనిషిలో క్రూరత్వం అనేది బాగా పెరిగిపోతుంది. ఇప్పుడు శివుడాజ్ఞ లేనిదే చీమైన కదలదు అంటారు. మరి ఈ వికృత చేష్టలు కూడా ఆయన ఇచ్చిన ఆజ్ఞ అనుకోవచ్చా? దేవుడు మనకు ఫ్రీడమ్ ఇచ్చాడు. మనం ఏం చేస్తున్నాము అంటే ఫ్రీడమ్ని తప్పుడుగా వాడుకుంటున్నాము. నాకు బలాన్ని ఇచ్చాడు, నువ్వు మంచిగా వాడుకో. సనాతన ధర్మం అంటారు. ఆ సనాతన ధర్మం ఏం చెప్తుంది అసలు? సో వెన్ యూ అండర్స్టాండ్ యువర్ సోల్, ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నప్పుడే నీకు నమస్తే, G7 వీక్షకులకు స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త డాక్టర్ శిల్పా దీదీ గారు. ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. శిల్పా గారు, మీ ఆధ్యాత్మిక ప్రయాణం ఎక్కడ మొదలైంది? అసలు మహారాష్ట్ర నుంచి తెలంగాణ వరకు ఎలా సాగిందో మాకు చెప్తారా? తప్పకుండా చెప్తానండి. దాని ముందు ఇది మీ ఫస్ట్ పాడ్కాస్ట్ అని చెప్పారు. G7 కి చాలా చాలా అభినందన అండి. మీరు ఇంకా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేసి సక్సెస్ పొందాలని కోరుకుంటానండి. సో నేను పుట్టింది మహారాష్ట్రలో, అంటే అమ్మమ్మ ఊర్లో అమ్మాయి వెళ్ళాక అక్కడ పుట్టాను. పరళి వైద్యనాథ్లో మహారాష్ట్రలో పుట్టాను. దాని తర్వాత నాన్నగారు శ్రీశైలం దేవస్థానంలో శుక్ల యజుర్వేద ఘనపాఠిగా చేసేవారు. కాబట్టి అక్కడే నేను ఒక సెకండ్ స్టాండర్డ్ దాకా శ్రీశైలంలో పెరిగాను. అక్కడ కొంచెం ఎడ్యుకేషన్ బాగాలేదు అని నాన్నగారు హైదరాబాద్లో ఇల్లు కట్టడము. సో థర్డ్ స్టాండర్డ్ నుంచి ఎడ్యుకేషన్ అంతా కూడా నాకు హైదరాబాద్లో అయిందనమాట. ఇక్కడ ఎడ్యుకేషన్, దెన్ ఇంటర్మీడియట్, దాని తర్వాత ఫిజియోథెరపీ కంప్లీట్ చేశాను, డాక్టరేట్ ఇన్ ఫిజియోథెరపీ. దాని తర్వాత ప్రవచనాలు ప్రారంభించాను. ఓకే, అంటే ఈ ప్రవచనాలు ప్రారంభించడానికి ఇటు సైడ్ రావడానికి ఎవరైనా ప్రేరేపించారా మిమ్మల్ని? ఖచ్చితంగా అండి, మా గురుగారు అంటాను. అండ్ చిన్నప్పటి నుంచి కూడా ఒక పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు ఉన్నాయి. నాకు చిన్నప్పుడు అంటే 8th స్టాండర్డ్లో ఉన్నప్పుడు నాకు బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయిందనమాట. ఈ రెండు వైపు బాగా పెయిన్ వచ్చేది. అండ్ నేను చాలా చదివేదాన్ని. నేను ఇప్పటికీ కూడా అంటే బుక్ కిడా అంటారు కదా, బుక్స్ బాగా చదువుతాను నేను. అలాంటిది బాగా పెయిన్ వచ్చేది, చదువుకోలేకపోయేదాన్ని. పెయిన్ వచ్చేటప్పుడు డబ్బు ఉంది, అమ్మ నాన్న ఉన్నారు, అంతా ఉంది, డాక్టర్స్ దగ్గరికి వెళ్తున్నాను, కానీ ఎందుకు పెయిన్ తగ్గడం లేదు అన్న ఒక థాట్ నన్ను, అసలు నేను ఎవరు అన్న ఒక థాట్ నాలో ప్రొవోక్ చేసింది అనమాట. నేను ఎవరు, అక్కడి నుంచి ఒక ఆధ్యాత్మికంగా ఆలోచించడం అనేది ప్రారంభమైంది. కానీ నేను చిన్నప్పటి నుంచి ఇంట్లో పూజ చేయడము, భజన పాడడము, అన్ని హారతులు నాకు కంఠస్థం ఉండేవి. ఎంతోసేపు కూర్చొని నామ సంకీర్తన చేయడము, ఇట్లా నాకు చిన్నప్పటి నుంచే ఉండేది. నా రూమ్లో ఎప్పుడు కూడా ఒక దేవుడు ఉండడము, దీపాలు పెట్టడము. సో దిస్ వాజ్ హ్యాబిట్ సిన్స్ చైల్డ్హుడ్. మీ అమ్మగారితో పాటు మీరు కూడా పూజల్లో పాల్గొనేవారు? పూజలు చేసేవాళ్ళము. కానీ ఆధ్యాత్మికత అంటే ఏంటిది, అసలు నేను ఎవరు అన్న థాట్ ఏదైతే ఉందో, ఫస్ట్ అయితే నాకు ఈ పెయిన్ అన్నది, బాధ ఏదైతే ఉందో అది ఇన్వోక్ అయిందన్నమాట అక్కడి నుంచి. దాని తర్వాత నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు మా గురుగారు భాగవతం విన్నాను. నేను విన్న తర్వాత నాకు ఆ కృష్ణుడి పట్ల ఆకర్షణ కలిగి నాకు కృష్ణ ప్రాప్తి చేయాలి అన్న కోరిక కలిగిందనమాట. సో ఇట్స్ పాజిటివ్ సైడ్. అప్పుడు గురుగారి దగ్గరికి వెళ్ళాను. నేను భాగవతం వింటూ కళ్ళు తిరిగి పడిపోవడం అని జరిగింది. ఇంటర్మీడియట్లో ఉన్నాను అప్పుడు, 16 ఇయర్స్ ఉన్నాను. అయితే ఎందుకు ఏడ్చావు నాన్న అని అన్నారు గురుగారు. అయితే నాకు కృష్ణుడు కావాలి అని చెప్పానమాట. అనేసరికి నవ్వారు. ఏం చేస్తున్నావు అంటే, నేను బైపీసీ తీసుకున్నాను, డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను అన్నారు. అయితే నువ్వు డాక్టర్, లా, ఆస్ట్రాలజీ చేయకు, మరి ఏం చేయాలి గురుగారు అన్నాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలన్న ఇంట్రెస్ట్. ఏకంగా అది వదిలేయాలి అంటే ఇంకేంటి అన్న ఒక థాట్ వచ్చింది. నువ్వు ప్రవచనాలు చెప్పాలి అన్నారు. ఇంగ్లీష్లో ప్రవచనాలు చెప్పు. మొదట నాకు చెప్పింది గురుగారు ఇది. సరే గురుగారు అన్నాను. ఆ రోజు నుంచి ఇప్పుడు దాకా కూడా ఎప్పుడు వెనక వెళ్ళిపోదాము అన్న థాట్ రాలేదు.
అంటే ఇది సమాజ సేవ చేయడానికి ఒక దారిగా భావించారా మీరు? ఏమీ చెప్తున్నాను కదా, అంటే లాయర్ డాక్టర్ వద్దన్నారు, అంటే లాయర్ కూడా మంచి పని, డాక్టర్ కూడా. అందరికీ ఒక్కొక్క మార్గం ఉంటుంది. నువ్వు ఇది చెయ్యకు అన్నారు, అంతే కదా. ఇప్పుడు మా గురుగారికి పెయిన్ వచ్చినా ఈ గోస్ టు డాక్టర్. దట్ డస్ నాట్ మీన్ డాక్టర్ చేయకూడదు అన్నది కాదు. నువ్వు ఇది చేయకు. ఒక మనిషి దేనికోసం పుట్టాడో ఒక్కొక్కసారి గురువులకు అర్థమవుతుంది కదా, ఇది చెయ్యకు, నువ్వు ఇది చెయ్యి అని చెప్పారనమాట. అండ్ సెకండ్ థింగ్ ఇస్, చాలా మందికి తెలియదండి, ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం కదా మెడికల్ మాఫియా. అంటే అందరూ మెడికల్ డాక్టర్స్ అలా ఉంటారు అనడం లేదు, ఎందుకంటే మా బావగారు కూడా డాక్టరే. కానీ ఈ ఆస్ట్రాలజీ, లాయర్ అండ్ మెడిసిన్ ఫీల్డ్ ఎలా ఉంది అంటే, క్షేత్రం ఎలా ఉంది అంటే, వీళ్ళు ఏం చేస్తారు అంటే మనిషి యొక్క భావం మీద డబ్బులు సంపాదిస్తారు. అంటే డబ్బు వస్తుంది అంటే తప్పుడు కేసు చేయడము, ఒక మనసులో భావన కలిగే ఛాన్స్ ఉంటుంది. డబ్బులు వస్తాయి అంటే తప్పుడు మెడిసిన్స్ రాయడము, అంటే తప్పుడు దీంట్లో తీసుకెళ్ళడం కూడా ఎక్కువ మంది డాక్టర్స్ మనం ఇలాగ చూస్తాము. కాబట్టి సాత్వికంగా లేదు ఈ వృత్తి, నువ్వు చేయకు అన్నారు. అలా ధనం సంపాదించకూడదు. డాక్టర్స్కి, లాయర్స్కి అండ్ ఆస్ట్రాలజర్స్కి చాలా నియమాలు ఉంటాయండి. ఎప్పుడు కూడా డబ్బు బట్టి మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వకూడదు. ఈవెన్ మీరు ఇప్పుడు ధనం సంపాదించకూడదు అంటున్నారు, మీరు ఒక ప్రవచనం. తప్పుడు అంటే మనిషి వీక్నెస్ బట్టి మనం చేయకూడదు. ఇప్పుడు బాగా డబ్బున్న వ్యక్తి మా దగ్గరికి వచ్చారనుకోండి, దాని మీద వ్యాపారం దాని మీద వ్యాపారం చేయకూడదు. ఆ వృత్తులన్నీ అలాగే ఉంటాయి అన్నమాట. సో అలా చేయకూడదు అంటారు. ఇప్పుడు మా గురుగారి దగ్గర మేము చూసిన చిన్నప్పటి నుంచి 10 రూపీస్ ఇచ్చినా, 500 రూపీస్ ఇచ్చినా, 5 lakhs ఇచ్చినా అందరికీ సమానంగా ఆశీర్వదిస్తారు. నువ్వు ఎంత ఇస్తే ఓ ఈయన ఎక్కువ ఇస్తున్నారు కదా, ఈయనకు ఎక్కువ వాల్యూ అనేది మేము ఎప్పుడు చేయము. నా దగ్గర వచ్చిన వాళ్ళని కూడా మీరు అడగొచ్చు, ఎప్పుడు కూడా డబ్బులు ఇస్తారేమో, మాకు ఇక్కడ ఏదో ఛాన్స్ దొరుకుతుందేమో అని వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది ఇవ్వము. మా దగ్గరికి వచ్చేవాళ్ళు అందరూ అంటే గురుస్థానంలో ఉన్నాం కాబట్టి అందరూ నా పిల్లలు అలాగే చూస్తాం అన్నమాట. ఎక్కువ చేస్తే తనని ప్రేమించడము, తక్కువ చేస్తే వాళ్ళని ప్రేమించడం అనేది మన దగ్గర ఉండకూడదు. అదే గురుస్థానం యొక్క లక్షణము. సో నువ్వు ఇవన్నీ చెయ్యకు, ఇది చెయ్యని చెప్పారనమాట. అందుకోసము అప్పటి నుంచి అదే చెయ్యాలన్న థాట్. అసలు ప్రవచనాలు ఎలా చెప్పాలి తెలీదు, ఎందుకు చెప్పాలి, ఎవరైనా మారుతారా, ఇవన్నీ సమాజము, దేశము, ఇవన్నీ ఏమీ తెలియని ఏజ్ నాకు. అప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి, చదువుకోవాలి, ఏదో మనం సాధించాలి, జాబ్ చేయాలి, ఇట్లాంటి థాట్స్ ఉంటాయి కదా. అవే థాట్స్ మీకు ఉండేవా? ఎస్, ఐ వాంటెడ్ టు, అంటే నేను డాక్టర్ అవ్వాలి అని చిన్నప్పటి నుంచి. మా గురువు గారు ఇది చెప్పక ముందు వరకు కూడా మీరు ఒక సాధారణ అమ్మాయిలాగే ఆలోచించారు. సాధారణ, నేను ఇప్పుడు కూడా సాధారణ అమ్మాయినే అండి. నేను ఇప్పటికీ డాన్స్ చేస్తాను, పాట పాడతాను, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేస్తాను, ఇంట్లో పని చేస్తాను, అన్నీ చేస్తాను. మనము డిఫరెంట్గా ఏమీ ఉండవండి, మన థాట్ ప్రాసెస్ డిఫరెంట్ ఉంటుంది. ఒక వ్యక్తి ఆధ్యాత్మికత అవ్వడము అంటే ఏంటిది, ఏమీ మారదు, ఒక్కటే మారుతుంది, ఆలోచన విధానం మారుతుంది. ఏం చేస్తున్నా కూడా నా దేవుడు నన్ను చూస్తాడు, అదే ధర్మాచరణ, ఎప్పుడు కూడా ఎవరిని పరహాని కలగకూడదు, అదే ధర్మము అని భావించి మన జీవితం అనేది ముందు గడుస్తుంది. దాన్నే ఆధ్యాత్మిక ప్రవక్త అంటారు. కానీ నథింగ్ చేంజెస్, వీఆర్ నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ అంతే. ఇప్పుడు మీరు ఇలా చేంజ్ అయ్యారు కదా, ఇంట్లో వాళ్ళ నుంచి ఏమన్నా ఫేస్ చేశారా ప్రాబ్లమ్స్? అంటే ఇలా ఎందుకు మారుతున్నావు, అందరు అమ్మాయిలాగా ఉండు, పెళ్లి చేసుకో, ఇలాంటి స్ట్రగుల్స్ చాలా ఉంటాయి. అంటే మీరు చదివేటప్పుడు కూడా నాకు తెలిసి మీరు డెవోటిక్గానే ఉండుంటారు. సో వాళ్ళ తరపు నుంచి కూడా మీకు ప్రాబ్లమ్స్ వచ్చి ఉంటాయి. ఇంట్లో మాత్రం నాన్నగారు చాలా హ్యాపీ అయ్యారండి. ఎందుకంటే మా నాన్నగారు తుకారాం మహారాజ్, అంటే భక్త తుకారాం కాదు, ఇంకో తుకామాయి పరంపర ఉంది ఏళేగావ్లో, మహారాష్ట్రలో. సో ఆ పరంపరలో గురుగారు అన్నారన్నమాట, నువ్వు ఇలాగే బ్రహ్మచారిగా ఉండు అనేసి మా నాన్నగారిని. మా నాన్నగారు తాతయ్య హెల్త్ బాగలేదు కాబట్టి నాన్నగారు వివాహం చేసుకోవాల్సి వచ్చింది. అయితే ఆయనకు ఉండేదన్నమాట, అరే నేను ఉండలేకపోయాను, నా కూతురు ఉంటుంది అని ఒక సంతోషం మా నాన్నగారికి ఉండేది. సో అంత ప్రెషర్ నాకు నాన్నగారి నుంచి రాలేదు. నువ్వు చేసుకోవాలి అంటే చేసుకో అన్నారు నాన్న. అమ్మ కొన్ని రోజులు అన్నారు చేసుకో అనేసి. బట్ ఐ కెన్ సే పెళ్లి విషయంలో ఈజీగా యాక్సెప్ట్ చేశారు మా పేరెంట్స్. పెళ్లి చేసుకోమని అంతగా ఏం ఫోర్స్ చేయలేదు. అయితే ఒక రకంగా అదృష్టవంతులు. అంతే అంతే అండి. కాలేజ్లో అయితే ఉండేది, ఎక్కిరిచ్చేవాళ్ళు అనమాట. కృష్ణ కృష్ణ అనేసరికి ఏదో అన్నమయ్య అనడము. బట్ నెగిటివ్ అన్నది నాకు ఏమో మరి లక్కీగా అనుకోవచ్చు, రాలేదు ఎక్కడి నుంచి. ఇప్పుడు కులవర్ణన అనేది కామన్ అయిపోయింది, అంటే మనకి ఎప్పటి నుంచో ఉండేది. ఇప్పుడు మారుతున్న నాగరికతను బట్టి కులవర్ణన అని వక్రీకరించి మరీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు క్రిస్టియన్సే తీసుకోండి, ముస్లిమ్సే తీసుకోండి, ప్రతి ఒక్కళ్ళు మతబోధనలు చేసి కన్వర్ట్ చేయాలని ట్రై చేస్తున్నారు. ఇప్పుడున్న సొసైటీలో ఈ కులాల మధ్య ఐక్యత అనేది వస్తుందా? ఖచ్చితంగా వస్తుందండి. మనం ఏది కూడా చేయాలి అంటే దానికి ఒక మంచి ప్రాపర్ గురువు కావాలన్నమాట. ఒక ప్రాపర్ గురువు గైడెన్స్లోనే మనం వెళ్తే అంటే మన కరెక్ట్ మార్గం అనేది చూపిస్తుంది. మత బోధనలు అవుతున్నాయి, ఈ మతాలకి అతీతంగా అందరి మధ్యలో ఐక్యత అనేది వస్తుంది. అది ఫస్ట్ మనకు మంచి గురువు ఉండాలి. మనం గనక హిందూ సమాజం గురించి కనుక చూస్తే
హిందూ సమాజం ఎప్పుడు కూడా మనం భగవద్గీతనే తీసుకుందాం. మనము సంపూర్ణ భగవద్గీత ఒక గ్రంథమే చెప్పండి అంటే మనం భగవద్గీత చెప్పొచ్చు. ఇట్ ఈస్ నాట్ ఒక గ్రంథం కాదు మనది. అప్పటికి మనం భగవద్గీత చెప్పొచ్చు, లేదు అంటే రామాయణం చెప్పొచ్చు, లేదంటే భాగవతం చెప్పినా పర్వాలేదు. ఏది కూడా మీరు తీసుకోండి, భగవంతుడు ఎప్పుడు కూడా మనిషి అంటే బ్రాహ్మణుడే అని చూశాడా అంటే లేదు, దేవతలే అని చూశాడా కాదు, ప్రహ్లాదుల మీద కూడా కృప చూపించాడు. మనుషుల మీద దయ చూపిస్తాడా కాదు, గజేంద్రుడి కోసం కూడా వచ్చాడు. రామాయణం గనక మనం చూస్తే పక్షిరాజు కోసం కూడా ఆయన అంత్యేష్టి చేసింది రాముల వారే. సరే ఓన్లీ పెద్ద కులం వాళ్ళ కోసం చేస్తారా అంటే శబరి దగ్గరికి కూడా వెళ్ళాడు. వనవాసుల్ని కూడా దగ్గర చేసిన వాడు రాముడు. కృష్ణుడు దగ్గర మనం చూస్తే తన మథురని వదిలేసి గోకులంలోకి వెళ్ళి అందరితో పాటు ఆడినవాడు కృష్ణుడు, అందరిని దగ్గర చేర్చాడు. సో మన భాగవతం, భగవద్గీత, రామాయణం ఎప్పుడు కూడా చూస్తే ఎవరైతే దేవుడిని ఒక క్వశ్చన్ అడుగుతారన్నమాట, నీకు ఎలాంటి వాళ్ళు ఇష్టము? అప్పుడు రాముడు అంటే తులసిదాస్ రామాయణంలో వస్తుందన్నమాట, నిర్మల మనజన సోమోహి పావ. అంటే దేవుడు ఏమంటాడు, ఈ కులం ఉండాలి, తెల్లగా ఉండాలి, నల్లగా ఉండాలి, ఆడ మొగ ఈ ప్రాంతం ఏమీ చెప్పలేదు. నిర్మలమైన మనసుతో ఎవరైతే ఉంటారో వాళ్ళు నాకు ఇష్టము అంటారు. వాళ్ళు పక్షులు కానివ్వండి, దేవతలు కానివ్వండి, రాక్షసులు కానివ్వండి, ఎవరన్నా కానివ్వండి. కాబట్టి ఇది మన భగవద్గీతలో అది చెప్పారన్నమాట. మన జీవితం ఎందుకు అంటే నిర్మలంగా మనసు చేసుకో, అందరికీ మంచి చెయ్యి. అందుకోసం మనం చూడండి ప్రతి దేవాలయంలో కూడా సర్వే జనాహ సుఖినో భవంతు అన్న సంకల్పం మన హిందూ ధర్మంలో కనిపిస్తుంది. మరి నేను మాట్లాడుతున్నానా అంటే మీరు నాకు ఉదాహరణ ఇవ్వండి, ఎక్కడన్నా క్రిస్టియానిటీలో మనకి ఇక్కడ కనిపించిందా అందరు బాగుండాలి అనేసి? వి నెవర్ సీ ఒక హిందూ వేరే వాళ్ళని కన్వర్ట్ చేయడం మనం ఎప్పుడు చూడము. మన పరివారంలో కూడా దేవుడిని నమ్మలేదనుకోండి, పోన్లే వాడికి రేపు తెలుస్తుంది అంటాం. కానీ మన దగ్గర ఒక మతపరంగా దేవుడిని నమ్మడంటే చంపేయండి అంది మన దగ్గర లేదు. మా మత మార్పిడి చేయండి, లేక నేను భోజనం పెట్టాను అన్నది లేదు. సరే దేవుడు ఏదో చూసుకుంటాడులే, దేవలీల తనే మారుతాడు అని అనుకుంటాం. అంటే మన హిందూ సంకల్పం కనుక ఇప్పటి భాషలో చెప్పాలి అంటే లివ్ అండ్ లెట్ లివ్. మీరు బతకండి, అందరినీ బతకనివ్వండి. దట్ ఈస్ వెరీ సింపుల్. అదే మనం వేరే మతాలు కనుక చూస్తే క్లియర్ కట్, ఎవరు కూడా చెప్పలేరు. మత మార్పిడి చేసే ఒక మాఫియా లాగా అయిపోయింది అసలు. పల్లెల్లోకి వెళ్ళి డబ్బులు ఇచ్చి మరీ మత మార్పిడిలు చేయడము, అంతే కదండి. పెద్ద పెద్ద దేవాలయాల్ని ఆక్రమించడము, దాంట్లో మనం చూస్తున్నాము. ఆ ధ్వజస్తంభాన్ని నమ్ముతారా, సరే ధ్వజస్తంభాన్ని తీసేసి క్రాస్ పెడుతున్నారు అక్కడ. మీరు దీపాలు నమ్ముతారా, దీపాలు పైన నెమలి తీసేసి అక్కడ క్రాస్ పెడుతున్నారు మీరు. కానీ ఏదో రకంగా కూడా మీరు క్రిస్టియన్గా మారాలి, అంతే కదండి. ఇంకో మతం కనుక చూస్తే నమ్ముతావా చంపుతావా అంటే బతుకుతావా, చంపేస్తాం మిమ్మల్ని. సో భయంతో అన్న చంపుతున్నారు, లేదు అంటే లోభంతో అన్న మత మార్పిడిలు చేస్తున్నారు. బట్ హిందూ ధర్మం కనుక మనం చూస్తే ఎప్పుడు కూడా పురాతన కాలం నుంచి కూడా ఒక రాజు ధనము, సంపత్తి దేనికోసం కూడా ఒక ఇతర రాష్ట్రం మీద లేదంటే ఒక మనిషి మీద దాడి చేసింది మనకి ఎక్కడ కనిపించదు. కాబట్టి హిందూ గురువుల్ని కనుక మీరు ఆశ్రయిస్తే మీ మతంలో మీరు ఉండండి, కానీ మొదట జరిగేది ఏంటిదంటే మీరు మనిషిగా మారండి. మనిషిగా మారితేనే మీకు అర్థమవుతుంది. అప్పుడు మీరు ఏం చేస్తారు, లివ్ అండ్ లెట్ లివ్. ఏ కులాలున్నా ఏ మతాలున్నా తేడా ఉండదు కదండి, అది బాహ్యంగా మాత్రమే ఉంటుంది. అంతరంగంగా ఏమైపోతుంది, మార్పు అనేది వస్తుంది. అదే ఇప్పుడు నేను అదే అడుగుదాం అనుకున్నా, దేవుడు ఎవరిని ఇష్టపడతాడు అంటే భక్తితో వచ్చే వాళ్ళన, మనిషి తత్వంతో వచ్చే వాళ్ళన? భక్తి అంటేనే మనిషి తత్వం అండి. చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే భక్తి తత్వం అంటే ఏదో తిలకం పెట్టుకున్నాము, ఈ సాంప్రదాయానికి చెందిన వాళ్ళు కానివ్వండి, ఇవన్నీ కాదు. బాహ్య వేషధారణ ఏమున్నా కూడా దట్ డజంట్ మేక్ డిఫరెన్స్. భక్తి అంటే ఏంటిది, భక్తి మనసుకు సంబంధించింది. ఇప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఒక వ్యక్తి చెప్తే, అది ప్రేమిస్తున్నాడు అంటే రెడ్ డ్రెస్ వేసుకుంటేనే నమ్ముతామా? కాదు కదా. ఆయన బయట ఎలాగన్నా కూడా తను ఏం చేస్తాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు అంటే నీ కోసం ఏదో చేస్తాడు, నువ్వు మంచి ఉండేలాగా చేస్తాడు, దాన్ని ప్రేమ అంటాం కదా. భక్తి కూడా అలాగే. నేను నా దేవుడిని ప్రేమిస్తాను, నేను నా కృష్ణుడిని ప్రేమిస్తాను, నేను నా రాముడిని ప్రేమిస్తాను అంటే తనకు నచ్చినట్టుగా నీ జీవితాన్ని మార్చుకోవడం, అంతే కదండి. కృష్ణుడు ఏమంటాడు, అహింస పరమోధర్మ. నాకు ఏమివ్వు అంటాడు, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అంటే జీవహింస చేయకు. అందుకోసం ఎప్పుడైతే మనం భక్తులుగా మారుతామో ఏ జీవహింస ఏ రకంగా కూడా మనం చెయ్యము. నేనైతే అన్ని చేస్తానండి బట్ ఐ లవ్ కృష్ణ అంటే దిస్ ఇస్ నాట్ లవ్, అది ప్రేమ కాదు. నీకు నచ్చినట్టుగా నేను మారుతాను అంటే మన ఆచరణ మారుతుంది, మన ఆలోచన విధానం మారుతుంది, కానీ మన డ్రెస్సింగ్ సెన్స్ మారదు, అవసరం కూడా లేదు. ఓకే, ఇప్పుడు మీరు చెప్పిన వేళనే చూసుకుందాం. ఇప్పుడు ప్రతి మనిషిలో క్రూరత్వం అనేది బాగా పెరిగిపోతుంది. ఇప్పుడు శివుడాజ్ఞ లేనిదే చీమైన కదలదు అంటారు. మరి ఈ వికృత చేష్టలు కూడా ఆయన ఇచ్చిన ఆజ్ఞ అనుకోవచ్చా? లేదు అండి, మనిషికి దేవుడు ఫ్రీడమ్ ఇచ్చాడు.
అందుకోసం చూడండి, ఒక మనిషి తన దగ్గర డబ్బు ఉంటే 10 మందికి సహాయం చేద్దాము అనుకుంటాడు. ఒక మనిషి ఏం చేస్తాడు, నా దగ్గర 10 వచ్చింది, 100 వచ్చింది, ఇప్పుడు దీన్ని 1000 ఎట్లా చేయాలి, 1,00,000 ఎట్లా చేయాలి, ఎవరిని చంపినా పర్వాలేదు కానీ నాకు డబ్బులు కావాలి. ఒక వ్యక్తి. ఇంకొక వ్యక్తి వచ్చిన డబ్బును 10 మందికి సహాయం చేద్దాము, లేదంటే నాకు వచ్చిన బుద్ధి శక్తి ప్రకారంగా 10 మందికి మంచి చేద్దామని ఆలోచిస్తాడు. ఇద్దరు మనుషుల్లో తేడా ఏంటిది? ఆలోచన విధానము. అంతే కదండి. ఫ్రీడమ్ ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు అందరికీ తెలుసు, సత్యం వద, నిజం సత్యమే పలకాలి, ధర్మాచరణ చెయ్యాలి, ఏ స్త్రీని కూడా చెడు బుద్ధితో చూడకూడదు. మీరు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఏ స్త్రీని కూడా పాడు చేసే వ్యక్తి కూడా, తప్పుడు యాక్షన్ చేసే వ్యక్తి కూడా తనకు తెలిసే తప్పు చేస్తున్నాడని. అంతే కదండి. అందుకోసం రేప్ చేశాక ఎందుకు పారిపోతారు? ఇక్కడ నించోండి, చెప్పండి నేను రేప్ చేశానని చెప్తాడా ఎవడన్నా? ఎందుకు? సింపుల్ సైకాలజీ. నేను తప్పు చేశానని తెలుసు. దొంగతనం చేశాక మనిషి ఎందుకు భయపడతాడు? సింపుల్ హ్యూమన్ సైకాలజీ. నువ్వు తప్పు చేసావని నీకు తెలుసు, పరధనము, పరస్త్రీ మీద దృష్టి, మరి ఏదన్నా ఇది తప్పు అని తెలుసు, నేను అబద్ధం చెప్పాను అంటే ఆ వ్యక్తికి తెలుసు. అంతే కదండి. సో దేవుడు మనకు చెప్పాడు, ఇది నిజము, ఇది అబద్ధము, నిజం చెప్పు, అబద్ధం చెప్పకు, తప్పుడు పని చెయ్యకు, 10 మందికి మంచి చేయి. అందుకోసం చూడండి, రీల్స్ సింపుల్ మనం కనుక చూస్తే, రీల్స్ ఎప్పుడన్నా మనము ఎవరికన్నా ఏదో ఇచ్చేటప్పుడు తీస్తున్నామా, తీసుకునేటప్పుడు తీస్తున్నామా? ఇచ్చేటప్పుడు చేసి మనం ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటున్నాం. ఎలాగంటే, ఓ ఐఎమ్ హెల్పర్, ఐఎమ్ డూయింగ్ గుడ్ టు సొసైటీ కదా. సో మనకు తెలుసు అది. అలాగా దేవుడు మనకు ఫ్రీడమ్ ఇచ్చాడండి. మనం ఏం చేస్తున్నాము అంటే ఫ్రీడమ్ని తప్పుడుగా వాడుకుంటున్నాము. మనకు బలాన్ని ఇచ్చాడు, నువ్వు మంచిగా వాడుకో, నువ్వే దేవతవి, నువ్వు తప్పుగా వాడుకో, నువ్వే రాక్షసుడివి. మీరు చూడండి, బెస్ట్ ఎగ్జాంపుల్ ఐ ఆల్వేస్ గివ్ ఆఫ్ రావణ. రావణాసురుడు, కుంభకర్ణుడు, విభీషణుడు ముగ్గురు తపశ్చర్య చేశారు. ముగ్గురికి వరదానాలు అంటే శక్తి ఇచ్చింది దేవుడు, ఎనర్జీ ఇచ్చాడు. ఒకడేం చేశాడు అంటే, పరస్త్రీని ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ స్త్రీ నచ్చిందో తన్ని తీసుకురావడము, ఇంట్లో పెట్టుకోవడము అన్నది రావణ తత్వము. విభీషణుడు ఏం చేశాడు, అన్నా తప్పది అని చెప్పాడు. ఎప్పుడైనా తప్పు పని చేశారా? మరి ఒకటే ఇంట్లో పుట్టిన వాళ్ళు, అందరికీ వేరు, ఇద్దరికీ బలం ఉంది, ఎందుకు తప్పు చేశారు? సుగ్రీవ, వాలి, ఒకడు తప్పు చేశాడు, ఒక మంచి చేశాడు. సో ఎందుకు మరి మంచి చేసే వాళ్ళకు కూడా దేవుడు శక్తి ఇస్తున్నాడా అంటే కాదు. మనకు అందరికీ శక్తి ఇచ్చారండి, ఆలోచించే శక్తి, చూసే శక్తి, మాట్లాడే శక్తి. అందరికీ నిజము అబద్ధము తెలుసు, ధర్మం అధర్మం తెలుసు. యూ హ్యావ్ టు చూజ్. మనం ఆలోచించాలి, నేను మంచి మార్గంలో వెళ్ళాలా, నేను చెడు మార్గంలో వెళ్ళాలా. అందుకోసము ఈవెన్ యూ చూజ్. తప్పు చేసే వాళ్ళకు నరకము, మంచి చేసే వాళ్ళకు స్వర్గము. స్వర్గం నరకం నిజంగా ఉన్నాయంటారా? మనం చూసామో చూడలేమో, మనకు శాస్త్రాల్లో అయితే ఖచ్చితంగా ఉంది. మనం చూసే నరక స్వర్గాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయండి. నేను సింపుల్ క్వశ్చన్ అడుగుతాను మనిషిని, మీరు నమ్మినా నమ్ముకున్నా సరే, మనం చూడలేదు కదా, మృత్యు తర్వాత ఎవరెక్కడికి వెళ్తారో మనకు తెలియదు. రాస్తాము కైలాసవాసి అని రాస్తాము, వైకుంఠవాసి అని రాస్తాము, కానీ మనకు తెలియదు ఎక్కడికి వెళ్ళారు. కానీ ఒక్కసారి మనల్ని మనం అడగాలి, నేను ఈ ఇంట్లోనే ఎందుకు పుట్టాను, నేను ఇలాగే ఎందుకు పుట్టాను. కొంతమందికి అంత బాగుంది కానీ హైట్ బాగా ఎంత పొట్టిగా ఉంటారు, ఎప్పుడు వికరిస్తున్నారు, నేను ఎందుకు హైట్ షార్ట్ పుట్టాను అంటారు. పూర్వజన్మంలో కొంతమందిని ఎక్కిరిచ్చి ఉంటావు నువ్వు. సో గాడ్ హెస్ గివెన్ యూ పనిష్మెంట్. ఇప్పుడు ఏం చేసినా కూడా నీ హైట్ పెంచుకోలేవే, ఎందుకు? సింపుల్ థింగ్. సో ఇలాగా అవమానాలు, కొంతమందికి ఎప్పుడు కష్టాలు చుట్టూ, కొంతమందికి ఎంత ప్రయత్నించినా పిల్లలు కలగరు, కొంతమందికి ఎంత ప్రయత్నించినా మ్యారేజ్ అవ్వదు. ఒకటే ఈ ఫ్యామిలీలో ఎందుకు పుట్టాను, ఈ దేశంలో ఎందుకు పుట్టాను, ఈ ప్రాంతంలో ఎందుకు పుట్టాను, నాకెందుకు ఈ సుఖాలు, నాకెందుకు ఈ బాధలు అని మనం ఆలోచిస్తే పూర్వజన్మలో చేసిన పాప పుణ్యాలు, దానివల్లనే మనకు ఇక్కడే స్వర్గం నరకం ఉందండి. కొంతమందికి అంతా బాగుంటుంది, సడన్గా ఒక డిసీజ్ వచ్చేస్తుంది, ఒళ్ళంతా కురుపులు. హ్యావ్ సీన్ పీపుల్ సఫరింగ్. ఎంత డబ్బులున్నా కూడా మంచి అవ్వడం లేదు. అబ్బా ఏంటి నరకయాతన స్వామి తీసుకెళ్ళు అంటారు. ఏమంటున్నారు? ఏంటి నరకయాతన? నరకయాతన, నరకాన్ని అక్కడే చూస్తున్నాము. సో మంచి చేసే వాళ్ళకి మంచి జరుగుతుంది, చెడు చేసే వాళ్ళకి చెడు దొరుకుతుంది. ఇక్కడ జరుగుతుంది, మృత్యు అయిన తర్వాత కూడా జరుగుతుంది. సనాతన ధర్మం అంటారు. ఆ సనాతన ధర్మం ఏం చెప్తుంది అసలు? సనాతనము అంటే దాంట్లోనే ఫస్ట్ మీనింగ్ ఏంటిదంటే, ఎప్పుడు ప్రారంభమైంది తెలియదు, ఎప్పుడు దాకా ఉంటుందంటే తెలియదు, ఎవరు చెప్పలేరు. అంతే కదండి, ఎవరు చెప్పలేరు. మరి సనాతన ధర్మం ఒకటే చెప్తుందండి మనకు, ఏంటిది అంటే పరమాత్మని అందరిలో చూడు, నీలో పరమాత్మని చూడు, అందరిలో పరమాత్మని చూడు, అదే ధర్మాచరణ. అంతే కదండి. నాలో దేవుడు ఉన్నాడు అంటే అందరిలో దేవుడు ఉన్నాడు అని చూసామనుకోండి, నాతో మనుషులు ఎలా ప్రవర్తించాలి అని మనం అనుకుంటామో అలాగే మనం వేరే వాళ్ళతో ప్రవర్తించామనుకోండి, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. మనం ఏమనుకుంటామంటే నాకు సన్మానం ఇవ్వాలి, నాకు సత్కారం ఇవ్వాలి, నాకు మంచి జరగాలి, నాకు డబ్బులు రావాలి, నాతో అందరు మంచిగా బిహేవ్ చేయాలి. మరి నేను అవమానం చేయొచ్చు, తప్పుడు పని చేయొచ్చు, అధర్మం చేయొచ్చు.
కదండి. సో సనాతనం అంటే ఫీల్ అయ్యేటప్పుడు మన దేవాలయం ఎంత పవిత్రంగా ఉంటుందో మన దేహాన్ని కూడా అంత పవిత్రంగా ఉంచుకోవాలంటారు. ఉంటుంది. సో మనము ఎప్పుడు కూడా మనం సనాతన ధర్మం గురించి కనుక చూస్తే ఏ గురువు దగ్గరికి వెళ్ళినా కూడా చూడండి, ఎక్స్టర్నల్ అంటే బాహ్యంగా సాధన కన్నా ఏ సాధన కూడా నీకు నీ లోపలికి తీసుకెళ్ళాలి అంటారు. అది మీరు ఏ ఫౌండేషన్ కన్నా వెళ్ళండి, ఇప్పుడు ఈషా ఫౌండేషన్కి వెళ్ళండి, ఇస్కాన్కి వెళ్ళండి, ఫైనల్లీ నామ సంకీర్తన చేస్తే నీకు నీ ఆత్మస్వరూపం తెలియాలి. ఈషా ఫౌండేషన్కి వెళ్ళండి, ఆత్మస్వరూపం, యోగా చేయండి, ఆర్ ఎనీ వరల్డ్ వైడ్ ఎక్కడ కూడా మీరు సనాతన ధర్మానికి సంబంధించిన ఏ సాధన చూసినా కూడా ఇన్వర్డ్ జర్నీ స్టార్ట్ అవ్వాలి. నిన్ను నువ్వు తెలుసుకో అన్నదే సాధన. అంతేకాని బయట ఏదో చేసేసరికి నీకు దేవుడు దొరుకుతాడు అన్నది ఎక్కడ ఉండదు. మనల్ని మనం తెలుసుకోవాలి. నేను ఎందుకు, నేను ఎవరిని అసలు, అప్పుడు స్టార్ట్ అవుతుందండి జర్నీ. సో నేను ఆడ కాదు, మొగ కాదు, అంతే కదా. నేను చిన్నవాడిని కాదు, నేను పెద్దవాడిని కాదు, నేను పేదవాడిని కాదు, నేను శ్రీమంతుడిని కాదు. సో వెన్ యూ అండర్స్టాండ్ యువర్ సోల్, ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నప్పుడే నీకు నిజమైన జ్ఞానం ప్రారంభమవుతుంది. ఇదే సనాతన ధర్మం. మీకు ఇష్టమైన దేవుడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు పాండురంగన అవతారంలో నడుము మీద చేతులు వేసుకుని ఉంటారు. అంటే భక్తుని కోసం ఎప్పటికీ ఎదురు చూస్తూనే ఉన్నట్ట. అవునండి, ఆ కథ చాలా మందికి తెలీదు. కృష్ణుడే పాండురంగుడు అనమాట. మనం ప్రతి ఒక్క లీలలో గోవిందుడు, గోపాలుడు అంటాం కదండి. అలాగా దేవుడికి సహస్రనామాలు ఏదైతే వచ్చాయో తను చేసే ప్రతి ఒక్క లీల వల్ల వచ్చిన నామము. అంటే గిరిధారి అంటే ఆ గిరిని ఎత్తి అందరిని రక్షించాడు కదా, అలా ఎత్తాడు కాబట్టి గిరిధారి అన్న పేరు. గోవుల్ని రక్షించాడు కాబట్టి గోవిందుడు, గోపికలు ఇచ్చిన పేరు, ఇలాగనమాట. సో అలాగే విఠల అని పేరు ఎందుకు వచ్చింది అంటే, ఈ సంఘటన జరిగింది మహారాష్ట్రలో. పుండరీకుడు అన్న భక్తుడు అనమాట. ఆయన మొదట అసలు అమ్మ నాన్నని పట్టించుకునేవాడు కాదు, ఎప్పుడు తాను తన భార్య అనమాట. అలా అయ్యేసరికి కాలక్రమేణా ఒకసారి చూస్తాడు, ఊర్లో అందరు కాశీకి వెళ్తున్నారు కదా, మనం కూడా వెళ్దాము. ఎందుకంటే అప్పటి కాలంలో అందరు కలిసి వెళ్తేనే ఒక యాత్ర. మనము వనాల్లోకి లోపలికి వెళ్ళాలి, ఒకటే వెళ్ళడం సేఫ్ ఉండదు కాబట్టి అందరితో కలిసి యాత్ర జరిగేది. అందరు వెళ్తున్నారు కదా, మనము వెళ్దాము అని అంటుంది భార్య. మరి నేను భార్యను ఒకటే తీసుకుంటే సమాజం ఏదో అంటుంది కదా, అమ్మ నాన్న కూడా మమ్మల్ని తీసుకెళ్ళు అంటారు. సరేలే ఇంకా అందరి కోసం అనేసి అమ్మ నాన్న తీసుకెళ్తాడు. వాళ్ళేమో ఇద్దరు ఓల్డ్ ఏజ్ అనమాట, ముసలి వాళ్ళు కొంచెం స్లోగా నడుస్తున్నారు, ఈయనేమో వేగంగా నడుస్తున్నాడు. అబ్బా వీళ్ళేంటి వెనకట్లా నడుస్తున్నారు అనేసరికి ఇద్దరికి తాడు కడతాడు అమ్మ నాన్నకు. భార్యనేమో భుజం మీద పెట్టుకుంటాడు. ప్రియమైన భార్య, అమ్మ నాన్న అంటే ఇష్టం లేదు. అలా లాగుతూ నడవండి నడవండి అనేసి భార్యని ఇక్కడ ఎత్తుకుంటూ నడుస్తాడు. అలా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు మార్గంలో దారి మర్చిపోతాడు, కాశీ దారి మర్చిపోతాడు. అయితే ఒక దగ్గర గుడిసె ఉన్నట్టు చూస్తాడనమాట. సరే ఇక్కడ ఏదో ఎవరో కనిపిస్తున్నారు కదా, ఇక్కడ ఆగుదాం కాసేపు అని అక్కడ కూర్చుంటాడు. అమ్మ నాన్నని కూడా ఒక చెట్టు కింద కూర్చోబెడతాడు. కూర్చోబెట్టేసరికి తన దృష్టి ఏకంగా ముందు ఉన్న ఒక గుడిసె దగ్గరికి పోతుంది. పొద్దున అయిపోయింది. పొద్దున లేసరికి ఇక్కడ ఎవరో అసలు అప్సరసల కన్నా అందంగా ఉన్న ఒక 5-6 స్త్రీలు బయట నీళ్లు చల్లుతున్నారు, ముగ్గేస్తున్నారు, నీళ్లు పడుతున్నారు, పూలు తీసుకొస్తున్నారు. ఎవరబ్బా వీళ్ళు అని అనుకుంటాడనమాట. సో తను వెళ్ళి అడుగుతాడు, ఎవరండి వీళ్ళంతా అంటే వాళ్ళు అంటారు, నేను గంగా, యమున, సరస్వతి, కావేరి, మేము నదులం నాయన, మేము రూపాలు ధరించి ఇక్కడికి వచ్చి ఈ ఋషికి మేము సేవ చేస్తాము అంటారు. ఆహా అంత పుణ్యం ఏం చేశారు అసలు ఈయన, ఒక గుడిసెలో వచ్చినారు, అదే పెద్ద రాజబంగ్లా కూడా కాదు కదండి, ఒక గుడిసెలో వచ్చి మీరు ఎంత సేవ చేస్తున్నారు అంటే ఏదో పుణ్యం ఉంది, ఏం చేశారు ఆయన అని చెప్పేసరికి ఏమీ లేదమ్మా, ఆయన పెద్ద భక్తుడు, అమ్మ నాన్న సేవ చేస్తుంటారు. మిగిలిన సమయంలో సాధన, భగవంతుడి భక్తి, మిగతా సమయం అంతా కూడా అమ్మ నాన్ననే భగవంతుడిగా భావించి వాళ్ళ సేవ చేస్తుంటారు. కాబట్టి ఆయన భక్తికి మెచ్చి మేము ఈ సేవలన్నీ ఆయనకు అందిస్తుంటాము అంటారన్నమాట. అలా అనేసరికి ధ్యానం కలుగుతుంది. అరే అరే నేను అసలు ఎంత తప్పు చేస్తున్నాను, సాక్షాత్ అమ్మ నాన్న లేకుంటే నేను లేను కదా, మరి ఎంత తప్పు చేస్తున్నాను, భార్య వల్ల నేను అమ్మ నాన్న ఇట్లా అవమానిస్తున్నానా అని అనేసరికి వాళ్ళని చక్కగా కాశీ దర్శనం చేయించి మళ్ళీ పండరిపురానికి వస్తాడనమాట. వచ్చేసరికి అమ్మ నాన్న సేవ చేస్తాడు. మనం ఏది చేస్తున్నా కూడా అది ఈజీ కాదండి, దానిలో పరీక్షలు వస్తాయి అన్నమాట. కానీ ఈ పుండరీకుడు ఎవడైతే ఉన్నాడో పూర్వజన్మలో ప్రహ్లాదుడు, అదే ఎన్న జన్మజన్మల పుణ్యం అనమాట ఆ బుద్ధి రావడం కూడా కానివ్వండి. ఆ బుద్ధి రాగానే మరి ఏం చేయాలి అని సేవ చేస్తుంటే దేవుడు వెంటనే నమ్మడు, పరీక్ష పెడతాడు కదా. మీరు చూడండి, ఏదైనా మంచి పని చేస్తుంటే ఖచ్చితంగా కష్టాలు రావడము, పరీక్ష లేనిదే, మార్క్స్ లేనిదే మన ఫస్ట్ ర్యాంక్ అని ఎలా అర్థమవుతుంది కదా, నేను ఫస్టా సెకండా మనకు అర్థం కాదు. అలాగా సేవ చేస్తుంటే నిజంగా మారాడా చూద్దామే పదా అనేసి
సాక్షాత్ కృష్ణుడే వస్తారనమాట. వచ్చేసరికి నాయన పుండరీక నేను వచ్చాను నీకోసము అంటే, లేదు లేదు ఇప్పుడు నేను అమ్మవారి సేవలో ఉన్నాను, నేను పిలవలేదుగా, నువ్వు ఆగు, యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ మీ, నేనైతే అపాయింట్మెంట్ ఇవ్వలేదు కదా అంటాడు. సరే వెయిట్ చేస్తాను అంటే, మరి మన దగ్గర అతిథులు వచ్చాక చైర్ ఏదో ఇస్తాను కదండి, ఆయనేమో అమ్మ నాన్న సేవ చేస్తున్నాడు, లేవలేడు, ఏం చేయాలి అని అక్కడున్న విటికను అలా పడేస్తాడనమాట. నించో దీని మీద నేను వచ్చేదాకా అంటాడు. అయితే దాన్ని ఇటుకని మరాఠీలో వీట్ అంటారు మరాఠీలో. సో దాని మీద నించొని ఇంకా రావడం లేదు అనేసరికి పుండరీక రా, నేను నీకోసం ఎదురు చూస్తున్నాను అంటే, మరి నేను వచ్చేదాకా నువ్వు ఎదురు చూస్తావా అంటే, ఎదురు చూస్తాను అంటాడనమాట. ఆ నించొని నడుము నొప్పి వచ్చేసరికి ఇలాగా నడుము మీద చేయి పెట్టుకొని నించున్నాడు. అంతే కదండి, వి టేక్ సపోర్ట్ అనమాట. అయితే పుండరీకుడు వస్తాడు మళ్ళీ అనేసరికి వెయిట్ చేస్తూ అలా ఉన్నాడు దేవుడు అని విఠ్ఠల భగవంతుడు అని తనకు పేరు వచ్చింది అలాగా. ఓకే ఓకే, దీని వెనక ఇంత పెద్ద స్టోరీ ఉందని ఇప్పుడే తెలిసింది. చెప్తున్నాడు దేవుడు, మీరు పెద్ద పెద్ద తపశ్చర్యలు చేసే అవసరం లేదండి. ఇప్పుడు చాలా మందికి అఘోరీలు చూసేసరికి ఈ సాధన చేయాలి, ఆ సాధన చేయాలి, ఏదో అంటే పిచ్చెక్కుతుంది మనుషులకి, అసలు అర్థం చేసుకోవట్లేదు. సింపుల్ సాధన వల్ల భగవత్ ప్రాప్తి అవుతుంది. మనిషితో మంచిగా ఉండండి, మానవత్వంతో ఉండండి, అమ్మ నాన్న సేవ చేయండి. మన కళ్ళకు కనిపించే దైవం ఎవరు అంటే అమ్మ నాన్న లేకుంటే మనం లేనుగా. మన గురువులు కానివ్వండి, అంటే చెట్టు పుట్టాలో మనం ఎందుకు పూజ చేస్తామండి అంటే అణువులో పరమాత్మ ఉన్నాడు. దీన్ని పూజించండి, మీరు ప్రకృతిని రక్షించండి, అమ్మనాలను పూజించండి, ప్రతి ఒక్క మనిషిని ప్రేమించండి, ధర్మాన్ని ఆచరించండి. అన్నీ వదిలేసి అఘోరి అయ్యే అవసరం లేదు కదా. సరే వాళ్ళు చేస్తారు, చాలా కఠినంగా ఉంటాయి, డోంట్ ఇమిటేట్. సింపుల్గా చేస్తే కూడా మనకు భక్తి దొరుకుతుంది కదా. ఓకే, మనం రెగ్యులర్ లైఫ్ని అనుభవిస్తూనే సనాతన ధర్మాన్ని ఫాలో అవ్వాలి. అమ్మ నాన్ననే దేవుడు అని అనుకోండి, వాళ్ళ సేవ చేయండి, దానికే పుండరీకుడు ప్రమాణం కదా కథ. మరి వచ్చారు కదండి, మన కోసం రారా. ఇప్పుడు సుదేహ ఫౌండేషన్ అని ఒక సంస్థను స్థాపించారు, దాని ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసుకోవచ్చు. సో ఇది సదేహ అన్నది అబ్రివేషన్ అండి, సదేహ. సో ఫుల్ ఫామ్ ఈజ్ సనాతన్ అకాడమీ ఫర్ డిస్ట్రిబ్యూటింగ్ ఎటర్నల్ హ్యాపీనెస్. ఈ ఇంగ్లీష్లో పేరు పెట్టడానికి కారణము, ఇది అందరూ తెలుసుకోవాలండి దీని గురించి. ఎందుకంటే ఇంగ్లీష్లో ఎందుకు పెట్టాము మనము అంటే, మన ధర్మము వరల్డ్ వైడ్గా తెలియడానికి మోస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్, ఎక్కువగా మాట్లాడే భాష ఇంగ్లీష్ కాబట్టి ఇంగ్లీష్లో పెట్టాను. రెండవది ఏంటిది అంటే, నేను నా జీవిత కాలంలో చూసింది, రామ కృష్ణ అమ్మవారు శివుడు ఇలా ఏదైనా పేరు పెట్టామనుకోండి, ఒక దౌర్భాగ్యపు స్థితి. ఏంటిది అంటే, కృష్ణుడు పేరు పెట్టామంటే ఓన్లీ కృష్ణుడు భక్తులే వస్తారు. వైష్ణవ సాంప్రదాయం అనేసరికి వాళ్ళు శివుడిని నమ్మరు, మేము శివుడి ముఖం చూడమండి అంటారు. అమ్మవారి పేరు పెట్టాము అంటే శాక్తులు అంటే మేము వేరే దేవతల్ని పూజించము అంటారు. మేము శివ భక్తులు అంటే మేము వైష్ణవ మందిరాలకి వెళ్ళము అంటారు. ఇలా అనేసరికి మరి నేను భాగవతము, రామాయణము, శివపురాణము, దేవి భాగవతం అంటే పంచాయతన దేవతల గురించి చదివాను కదా, నాకైతే ఎక్కడ కూడా విభేదాలు కనిపించలేదు. వినాయకుడు, అమ్మవారు, శివుడు, కృష్ణుడు అందరు నాకు ఒకటేలాగా అని మన పురాణాలు చెప్తున్నప్పుడు వీళ్ళు ఎందుకు ఇలా భేదం చూస్తున్నారు అని అనిపించి, ఒక పదము కామన్గా నేను అబ్జర్వ్ చేశానండి. ప్రతి ఒక్క దేవత స్వరూపాలకి ఆనందము అన్న ఒక పదం అందరికీ ఉంది. ఇంగ్లీష్లో దానికి చెప్పాలంటే ఎటర్నల్ హ్యాపీనెస్. సో మీకు వినాయకుడు కావాలన్నా, లక్ష్మీ స్వరూపంలో కావాలన్నా, దుర్గా స్వరూపంలో కావాలన్నా, శివ స్వరూపం, కృష్ణ ఆర్ ఎనీ స్వరూపం కావాలన్నా కూడా ఆనందమే కావాలి. ప్రతి మనిషి భక్తి ఎందుకు చేస్తాడండి? ఆనందం కోసం కదా. సో రూపాలని మీరు విభేదన చేసి సాంప్రదాయాలుగా మారి సమాజంని మీరు అసలు విడగొడుతున్నారు. అసలు మనం భక్తి చేసేది ఎందుకు? ఏకత్వాన్ని పొందడానికి, అద్వైతాన్ని పొందడానికి మీరు భక్తి చేస్తున్నప్పుడు, మీరే విభేదాన్ని క్రియేట్ చేస్తున్నప్పుడు హౌ విల్ యూ రీచ్ గాడ్ కదా. కాబట్టి ఎటర్నల్ హ్యాపీనెస్ అని పెట్టాను నేను పేరు. మీకు ఆనందం కావాలంటే ఇక్కడ రండి, శివుడు, అమ్మవారు, పార్వతి అందరు ఇక్కడ దొరుకుతారు. అదే మన వార్కరి సాంప్రదాయం, అదే అండి, అందరూ ఒకటే. అంటే ఇప్పుడు సనాతన ధర్మం గురించి మీరు ప్రవచనాల్లో చెప్తున్నారు. సనాతన ధర్మాన్ని అందరూ హిందూ ధర్మం అంటున్నారు. అంటే మనం ఓన్లీ ఇది హిందువుల కోసమే స్థాపించబడిందా ఇదంతా సదేహ ఫౌండేషన్ అనేది? లేదు అండి, సనాతన ధర్మంలో చెప్తారు కదండి, రాక్షసుడు, రావణాసురుడు, రాక్షసుడు. మన సనాతన ధర్మం అని ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలండి. సనాతన ధర్మంలో మంచివారిని మంచిగా ట్రీట్ చేస్తాము, చెడ్డవారిని కూడా మనం మంచిగానే ట్రీట్ చేయాలి. అతిరేకం అవుతుంది అనుకోండి, అప్పుడు వాళ్లకు పనిష్మెంట్ ఇవ్వబడుతుంది. పనిష్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళలో భావం మంచిగా ఉండాలి కదండి. ఇప్పుడు అమ్మ పిల్లల్ని కొడుతుంది, తప్పు చేసావరా, ఎందుకు అలా చేసావని కొడుతుంది, కానీ వాడు చనిపోవాలని ఎప్పుడన్నా ఆలోచిస్తుందా? ఒరే నాశనం అయిపోరా, చనిపోని అంటుందా? కాదు. కోపంగా అన్నా కూడా తనే ఏడుస్తుంది, కొట్టిన తర్వాత తనే ఏడుస్తుంది. ఎందుకంటే అయ్యో కొట్టానే, కానీ కొట్టకుండా తప్పుడుగా ఆలోచిస్తాడేమో, తప్పు పని చేస్తాడేమో అన్న దాంతో. సిమిలర్లీ మనకు దేవుడు కూడా పనిష్మెంట్ ఇచ్చినప్పుడు
తప్పు చేసావు, పనిష్మెంట్ ఇస్తాడు, ఏదో రకంగా చెప్పాను కదండి, మనకు ఏదో రకంగా మనకు బాధలు కల్పిస్తాడు. కానీ ఎప్పుడు ఆలోచిస్తాడు, నా మంచి మార్గానికి వస్తాడులే, నా మార్గానికి వస్తాడులే, మారుతాడులే. అందుకోసము దేవుడిని తల్లి అంటారండి, తల్లి స్వరూపం ఆయన. మీరు చూడండి, గురువుల్ని కూడా మనం తల్లి ఎందుకు అంటామంటే తల్లిలాగా ప్రేమిస్తాడు దేవుడు. మారతాడులే అని ఆలోచిస్తాడు. కానీ అందుకోసం మనం కనుక పురాణ చరిత్ర వాల్మీకి రామాయణమే తీసుకోండి, రామాయణం ఎవరు రాయాలి అసలు? అయితే ఏదో చిన్నప్పటి నుంచి బ్రాహ్మణుడుగా పుట్టినవాడు రాయాలి, చిన్నప్పటి నుంచి ఎన్నో పుణ్యాలు చేసిన వాడు రాయాలి. అసలు వాల్మీకి చరిత్ర చూడండి మీరు, చిన్నప్పటి నుంచి ఎన్నో దురాచారాలు, ఎంతో మందిని చంపాడు, ఎన్నో స్కామ్స్ చేశాడు. మనం ఇప్పుడు భాషలో చెప్పాలి అంటే అలాంటి మనిషి వాల్మీకి ఋషిగా మారి రామాయణాన్నే రాశాడు. ఇప్పటికీ కూడా మనం అథెంటిక్ రామాయణం అంటే వాల్మీకి రామాయణం అంటాం. అంతటి గొప్పతనం తనకి ఎలా వచ్చింది అంటే మనకు దేవుడి చరిత్ర అదే చెప్తుందనమాట. ఏ మనిషి అయినా పుట్టడము మన చేతుల్లో లేదు. తప్పు, టు ఎర్ర్ ఈజ్ హ్యూమన్, ప్రతి మనిషి తప్పు చేస్తాడు, ఏం పర్వాలేదు, తప్పు చేయడం తప్పు కాదు, తప్పుని సరిదిద్దుకోకపోవడం తప్పు. తప్పని తెలుసుకొని సరిదిద్దుకున్న తర్వాత మళ్ళీ ఆ తప్పు రిపీట్ చేయకుంటే ఇప్పుడు లా కూడా మనకి క్షమిస్తుంది కదండి, మరి పరమాత్మ క్షమించడా? అంతటి గొప్ప స్థానాన్ని ఇచ్చారు. మన భక్తుల చరిత్ర చూడండి మీరు, తప్పులు ఎంతోమంది చేశారు, కానీ మారిన తర్వాత వాళ్ళకు భక్త అన్న యొక్క మనకు ఆ బిరుదునిచ్చింది, లేదంటే ఆ స్థానాన్ని ఇచ్చింది మన పరమాత్మ. ఇప్పుడు ఒక హిందూ దేశంగా మన భారతదేశం చిక్కుల్లో ఉందంటారా? ఖచ్చితంగా అండి, ఇట్ ఈజ్ ఇన్. ఎందుకంటే సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి చాలా మంది, చాలా శక్తులు, చాలా దేశాలు, చాలా మతాలు ఏకమవుతున్నాయి. మనం పురాతన కాలంలో కూడా చూస్తే రాక్షసుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది, దేవతల సంఖ్య తక్కువగా ఉంటుంది. అలాగే ఇప్పుడు కూడా భారతదేశం యొక్క పరిస్థితి అలాగే ఉంది. కానీ సనాతన ధర్మం నాశనం అవుతుందంటే ఎప్పుడు కవ్వదు, ఎందుకంటే సనాతనము. కానీ ఎప్పుడు ఉంటుంది కదా సత్యాన్ని నాశనం చేయడము, మంచి ఎక్కడన్నా చూసి దాన్ని నాశనం చేసే శక్తులు ఎప్పటికీ ఉంటాయి, ముందు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. వాళ్ళని రాక్షసులు అంటారు. కానీ ఎప్పటికీ కూడా మేబీ డిలే, కానీ ఖచ్చితంగా సత్యమే గెలుస్తుంది, ధర్మమే రక్షింపబడుతుంది. దానికోసం పరమాత్మ అంటాడు కదండి, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం ధర్మస్య తదాత్మానం సృజామి. నేను వస్తాను, ఏ రూపంలో వస్తాడో ఎలా వస్తాడో తెలియదు, బట్ యుగ యుగాన తను వస్తాడు, తన ధర్మరక్షణ తను చేస్తాడు. బట్ చిక్కుల్లో ఖచ్చితంగా ఉందండి. శిల్ప గారు, ఇప్పుడు శివాజీ గారు కూడా ఆడవాళ్ళ మీద కొన్ని మాటలు మాట్లాడారు, దానికి కౌంటర్గా అనసూయ గారు కూడా ఇచ్చారు, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? సో ఇలా నన్ను కనుక అడిగితే ఒక డ్రెస్సింగ్ ఎలా ఉండాలి అని చెప్తే, డోంట్ ఎక్స్పోజ్ యువర్ బాడీ, అంటే మీ శరీరాన్ని చూపించకండి, మీ షేప్స్ని చూపించకండి నేను చెప్తాను. బట్ ప్రతి మనిషికి స్వాతంత్రం ఉంది, ఎలా ఉండాలి అనుకుంటే అలా ఉండొచ్చు, మీ ఇష్టం. కానీ ధర్మాన్ని ఆచరించి ఎలా ఉండాలమ్మా అంటే అది చెప్తాను. ధర్మం ఎందుకండి? ధర్మం మన రక్షణ కోసం కదా, టు మెయింటైన్ యువర్ డిగ్నిటీ చెప్తున్నారు శాస్త్రాలు. ఇక్కడ మళ్ళీ కొంతమంది ఏమంటారు అంటే, పూర్వము మనం దేవతల్ని చూడండి, బొడ్డు కింద చీరలు పెట్టుకునే వాళ్ళు, ఇలా వేసుకునే వాళ్ళు, అప్పుడు అసలు బ్లౌజెస్ లేవు అని అంటారు. మరి అప్పుడు ఇలాంటి ఇన్ని రేప్స్ జరిగేవా? లేదు కదా. అంటే అప్పట్లో కూడా రావణుడు సీతని అపహరించుకుని వెళ్ళడం ఇలాంటివే కదా. ఇప్పుడు అన్వేష్ మాట్లాడిన దాని ప్రకారం అయితే అంటే అంతే కదండి, ధర్మం ప్రకారం అయితే అది నిజమే. అంతే, చీరకట్టులో ఉండగానే వాళ్ళని అపహరించుకుని వెళ్ళడం అనేది జరిగింది. అవును. అంటే అప్పుడు వాళ్ళు ఏమీ ఆ విధంగా ఆలోచించలేదు కదా. అంటే సీత పర్మిషన్ కోసం రావణుడు ఆలోచించడం, వెయిట్ చేయడం అనేది అప్పటి ధర్మం. ఆయన ధర్మానికి కట్టుబడి ఉన్నాడు కాబట్టి సీత అంగీకారం కోసం ఎదురు చూశారు. ఇది చాలా తప్పండి. మీ G7లో ఈ ఫస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి దీన్ని కొంచెం హైప్ చేయండి అని చెప్తాను. ఫస్ట్ థింగ్ ఈజ్, దయచేసి వాల్మీకి రామాయణం చదవండి. రావణాసురుణ్ణి ఎవరైతే హీరో చేస్తున్నారో వాళ్ళని కొంచెం ఒకసారి నా దగ్గర తీసుకురండి, లేదంటే వాల్మీకి రామాయణం చదవండి. ఆయన ఎక్కడ కూడా కట్టుబడి ఉండలేదు. ఆయన ఎందుకు అసలు ఎప్పుడైతే హనుమంతుడు వచ్చి వెళ్ళిపోతాడో, ఎప్పుడైతే రామసేన ఎప్పుడైతే వచ్చేస్తుందో అప్పుడు తన యొక్క మంత్రి అంటాడనమాట, అసలు రాజుగారు మీరు అసలు ఎందుకు ఆగున్నారు, దాని మీద అగాత్యం చేసేసేయండి. అలా జరిగేసరికి రాముడే వెళ్ళిపోతాడు కదా డిప్రెస్ అయిపోయి, అలా ఎందుకు చేయటం లేదు అంటే రావణాసుడు అప్పుడు అంటాడు, నాకు తెలియదు అనుకుంటున్నావా, ఇంతకుముందు నేను ఏం చేశాను తన ముఖంతో తను చెప్పింది నేను చెప్తానండి. కుబేరుడు రావణాసుడి యొక్క తమ్ముడు, కజిన్ బ్రదర్ అంట. తన యొక్క అంటే కుబేరుడి యొక్క ఏమంటారు కోడలు ఏదైతే ఉందో రంభ, తన మీద నేను అగాత్యం చేశాను. కానీ ఏమైంది అంటే, కొంతమంది ఎలా ఉంటారు ఇప్పుడు కూడా మన ఫీమేల్స్ చూస్తే,
కొంతమంది మీద రేప్ అయితే వాళ్ళు ఏం చెప్పరు, ఎందుకంటే మన రెస్పెక్ట్ పోతుంది, ఎవరు తిరుగుతారు చుట్టూ అనేసి, పేరెంట్స్ సపోర్ట్ ఉండదు, ఫ్యామిలీ, లేదంటే నా పేరు చెడిపోతుంది, నా లైఫ్ అంతా ఇదేనా అని కొంతమంది చెప్పరు. కొంతమంది భయంతో చెప్పరు, మనం ఎట్లాగన్నా గెలవంలే ఇలా అనేసరికి. కొంతమంది ఏం చేస్తారు, కొంతమంది ఉంటారు లేడీస్, వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేస్తారు ఇలా ఇలా జరిగింది అనేసరికి. అలాంటి వాటిల్లోని రంభ అన్న పాత్ర, తను ఊరుకోలేదు, నా మీద ఇలా ఇలా చేశాడు అనేసి తన భర్త నలకుబేరుడు నలకి వెళ్ళి చెప్తుందనమాట, ఇలా ఇలా జరిగింది, మీ మా బాబాయ్ గారు ఇలాగ చేశారు నా మీద, అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, తనకు తప్పు అధికారం ఇవ్వడం వల్లే కదా, సో మనం వెళ్దాం పదండి అని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తారు. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, మీరు ఆయనకి ఇంత బలాన్ని ఇచ్చారు కాబట్టి ఆయన ఇలా ఆ బలాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాడు, పరస్త్రీ మీద ఇలా చేయడం, నేను కోడల్ని తనకి ఇలా చేయడం తప్పు కదా, మీరు ఏదన్నా మార్పు చేయాలి తనకి ఇచ్చిన వరాల్లో అని చెప్పేసరికి, అప్పుడు బ్రహ్మదేవుడు ఏం శాపం ఇస్తాడు అంటే, నేను నీకు వరాలను ఇచ్చారు, శక్తి ఇచ్చారు మంచి చేయడానికి, నువ్వు చెడుగా ఉపయోగిస్తున్నావు, సో ఇప్పటి నుంచి నువ్వు ఏ స్త్రీ అయినా తన కన్సెంట్ లేకుండా, ఐఎమ్ యూజింగ్ దిస్ వర్డ్ బికాస్ ఇప్పుడు వాడుతున్నారు కదా, అర్థం అవ్వాలి కాబట్టి, తన కన్సెంట్ లేకుండా, తన కోరిక లేకుండా తన ముట్టుకున్నా కూడా నీ యొక్క తల 1000 ముక్కలుగా విరిగిపోతుంది అని చెప్తారు. ఇలా జరిగింది కాబట్టి నేను సీతను ముట్టుకోవడం లేదు అని చెప్తాడు. ఇది మనకే తెలియదు అంటే ఎంత అవమానకరం అండి. హిందువులకే రామచరిత్ర తెలియకపోవడము, మనము నావెల్స్ చదువుతున్నాము, మనం గూగుల్ని గురువు అనుకుంటున్నాము, ఎవరో చెత్త మనిషి వచ్చి నావెల్స్ రాస్తుంటే మనము వాళ్ళని ఏ క్యారెక్టర్ని గ్లోరిఫై చేస్తే మనం అది గ్రేట్ అనుకుంటున్నాము. బట్ వాల్మీకి మహర్షి ఏదైతే రాశారో దాన్ని మనం చదవడం, దట్ ఈస్ మోస్ట్ అథెంటిక్ రామాయణం. అది మనం చెయ్యకుండా ఇప్పటికీ రావణాసురుడే గొప్పవాడు అంటున్న వాళ్లకు ఒక దండాలండి అసలు. ఫస్ట్ అంటే ముందు ఈ సనాతన ధర్మం గురించి తెలుసుకుంటే ఇవన్నీ అంటే మనకు మన చరిత్ర తెలియాలి. అసలు ఎందుకు రావణాసురుడు తప్పెందుకు అన్నాడు, ఎందుకు రాముడు చంపాడు, మినిమం మనకు రామాయణం, భాగవతం, మహాభారతం తెలియకపోవడము, అసలు మనం హిందూ ఎలా అవుతామండి. నేను రీసెంట్గా కూడా ఒక నవల్ చదివాను. ఆ నవల్లో కూడా ఇలాగ శూర్పణఖ విషయంలో కానీ, అహల్య విషయంలో కానీ ఆ అవతల వ్యక్తి ఎందుకు ఆలోచించలేకపోయాడు అంటే, ఒక ఫెమినిస్ట్గా నార్మల్గా ఒక ఉమెన్ సైడ్ సపోర్ట్ చేసి మాట్లాడితే, ఇప్పుడు శూర్పణఖ ఉంది, ఆమె రాముని మీద మోహించింది. ఆమె వచ్చి రాముణ్ణి మోహించినప్పుడు లక్ష్మణుడు ముక్కు చెవులు కోసేస్తాడు. సో నార్మల్గా ఒక ఫెమినిస్ట్గా మాట్లాడాలి అంటే, శూర్పణఖ ముక్కు చెవులు కోసినప్పుడు ఆవిడ తర్వాత పరిస్థితి ఏంటి అని రాముడు ఆలోచించలేదా? అలా ఆలోచించిన వాడు దేవుడు ఎందుకు అవుతాడు, ఆది పురుషుడు ఎందుకు అవుతాడు అని కూడా నేను విన్నాను. సో అది ఎలా చెప్తారు? ఫస్ట్ అయితే ఇది మనం కంప్లీట్ చేద్దామండి. మీకు ధర్మం తెలియాలి అంటే మీరు వాల్మీకి రామాయణం చదవాలి. చదివిన తర్వాత మనం డిస్కస్ చేయాలి. సింపుల్, ఒక చిన్న, ఇప్పుడు మనం ఒక ఫీల్డ్లోకి వెళ్ళామనుకోండి, యాంకరింగ్ చేయాలి మీరు, ఫస్ట్ యాంకరింగ్ ఈజీగా ఫస్ట్ డేనే వచ్చేసిందా మీకు? అలా కాదండి, ఎలా కూర్చోవాలి, ఎలా చేయాలి, రోల్ ఆన్ ఎక్కడ అనాలి, ఎక్కడ స్టాప్ చేయాలి, నేర్చుకుంటాం మనము. మన ధర్మం గురించి మనం చదవకుండా, తెలుసుకోకుండా అన్నీ నాకు తెలుసు అంటే ఎలాగా? ఫస్ట్ థింగ్ ఈజ్ మనం తెలుసుకోవాలి, క్వశ్చన్స్ అడగాలి, వీ నీడ్ టు అండర్స్టాండ్. అప్పుడు ఇట్లాంటి క్వశ్చన్స్ రావు, తప్పుడు క్వశ్చన్సే రావు అసలు. ఫస్ట్ మనము వాల్మీకి రామాయణం చదవకపోవడం వల్లే మనకి ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తే మనం ఫస్ట్ తెలుసుకోవాలి. మనము వాల్మీకి రామాయణంలో చాలా క్లియర్గా అన్నిటికీ ఆన్సర్స్ ఇచ్చారు, మనం చదవము కాబట్టి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి కదా. సో ఫస్ట్ థింగ్ చదవాలి. సెకండ్ థింగ్ ఈజ్, మనం డ్రెస్సింగ్ గురించి కనుక ఫినిష్ చేస్తే, అన్వేషణ దాంతో అయితే వర్స్ట్ క్యారెక్టర్ అని చెప్తానండి నేను. ఇప్పుడు మొత్తం ఆ టాపిక్ తీసుకోను కానీ మోస్ట్ వర్స్ట్ క్యారెక్టర్. ద్రౌపదిది రేప్ అయింది, సీతది రేప్ అయింది అంటున్నాడు, సీతమ్మ తల్లి కూడా తనకు అనడానికి రావడం లేదు అంటే, ఇప్పటి కాలంలో ప్రతివాడి చేతుల్లో మొబైల్ వచ్చేసింది అంటే పవర్స్ అంటాం కదండి, ఈజీగా రికార్డ్ చేయొచ్చు అని నాకు తన కోసం ఏదైనా బ్యాడ్ వర్డ్ యూజ్ చేయాలంది కానీ అంటే మనం చేయలేము, అంత హీనంగా మాట్లాడాడు. బట్ నీకు రామాయణం తెలీదు, మహాభారతం తెలియని వాళ్ళు కూడా రామాయణ మహాభారతాలు చెప్తున్నారు అంటే వినేవాళ్ళ తప్పు, ఆ వీడియో మరీ ప్లే చేసేవాళ్ళ తప్పు, అంతే కదా. ఒక మూర్ఖుడు అని చెప్తాను, ఆయనని అన్ఫాలో చేయండి అని చెప్తాను. అసలు అట్లాంటి వాళ్ళ వినకూడదు. ఎప్పుడు కూడా ప్రాపర్ అథెంటిక్ సోర్స్ ఉండాలండి. మనం ఏదైతే వింటున్నామో ఆయన అధికారం ఏంటిది అని చూడాలి, అంతే కదండి. మనం ఏదెప్పుడు మనము ఎక్కడన్నా వెబ్సైట్లో వెళ్ళినప్పుడు అది కరెక్ట్ వెబ్సైటా కాదా అన్నదానికి ఉంటుంది. ఏదన్నా కొనాలి అంటే ఇది అథెంటిక్ సిల్కా కాదని చీర కొనేటప్పుడు కూడా చూస్తాం మనము. అట్లాంటిది సనాతన ధర్మ నాలెడ్జ్ ఎవడు పడితే వాడు మాట్లాడుతుంటే ఎలా వినేవాళ్ళ తప్పు కదా. ఇప్పుడు అదే నడుస్తుంది. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వేలో చెప్పినప్పుడు వినే వాళ్ళకి ఏది అర్థం చేసుకోవాలి, ఏది నిజం, ఏది అబద్ధం. నాకు చాలా మంది వీడియోస్ పంపిస్తారండి, ఇది చూడండి అమ్మా నిజమా, అది చూడండి అమ్మా నిజమా అంటే నేను ఒకటే చెప్తాను, మీరు ఎవరిది వింటున్నారు ఫస్ట్ అక్కడ క్వశ్చన్ మార్క్ వేసుకోండి. మీరు అక్కడే మీకు అంటే ఫిల్టర్ అయిపోతుంది ఏ వీడియో చూడాలి. ఒక గురు పరంపరలో ఉన్న వ్యక్తి చెప్పిందే నిజము,
శంకరాచార్య వారు వచ్చారు, మొన్న విధుశేఖర్ గారు వచ్చారు, ఆయన మాట్లాడుతున్నారు, కళ్ళు మూసుకొని వినండి, ఆయన చెప్పిన ధర్మము. ఇప్పుడు మా లాంటి వాళ్ళు ఏదో బుక్ పట్టుకొని ఏదో చదివేసి మాట్లాడమండి. దాని వెనక ఒక సాధన ఉంటుంది. జస్ట్ బుక్కులు చదివి మాట్లాడే వాళ్ళం కాదు. దాని వెనక మా సాధన ఉంటుంది, మా గురు కృప ఉంటుంది. గురు పరంపరలో ఉండే వాళ్ళు ఎప్పుడు కూడా శాస్త్రాలు మాత్రమే చెప్తాడు. నాకు అనిపించింది కాబట్టి నేను చెప్తాను, నా వర్జన్ ఎక్కడ ఉండదు. ఇట్స్ పరంపర అనమాట, ఇట్స్ పారంపరిక్ నాలెడ్జ్. అలా ఉన్నాడా లేడు అంటే వీడియో తప్పే, నీకు అక్కడే ఆన్సర్ దొరికిపోతుంది. యూ డోంట్ నీడ్ టు అందరూ మాట్లాడుతున్నారు అంటే అందరిది ఎందుకు వింటావు నువ్వు, అందరిది ఎందుకు వింటావన్న క్వశ్చన్ రావాలి. ఫస్ట్ అథెంటిక్ పర్సన్ ఉండాలి, గురు పరంపరలో ఉన్న వాళ్ళది వినాలి. ఎవడు పడితే వాళ్ళు ఫోన్ వచ్చింది, మొబైల్ వచ్చింది, నాకు డబ్బులు ఉన్నాయి కాబట్టి యూట్యూబ్ పెట్టుకోవడము, ఛానల్స్లో తీయడం అంటే అక్కడే మనం ఫిల్టర్ చేయడం రావాలి. ఇప్పుడు యూట్యూబ్ ఫిల్టర్ చేయట్లేదు, మనకు బుద్ధి ఉంది కదండి ఫిల్టర్ చేయడానికి, నేను ఏ ఛానల్ వెళ్ళాలి ఏది చూడకూడదు అనేసి అది మనం ఫిల్టర్ చేసుకోవాలి. సో మీరు చెప్పిన శూర్పణఖ అది కూడా అదే అంటానండి. ఫస్ట్ వాల్మీకి రామాయణం వినండి, క్వశ్చన్సే రావు అసలు మనకు. వాలి గురించి అడుగుతారు, ఎన్నిసార్లు వీడియోస్ చేసినా అడుగుతారు, ఎందుకంటే రామాయణం వినరు. వాల్మీకి రామాయణం వినాలి, అప్పుడు ఇట్లాంటి డౌట్స్ రావు. ధర్మం ఏంటిది అధర్మం ఏంటిది, రామో విగ్రహవాన్ ధర్మ అన్నప్పుడు రాముడు తప్పు చేయగలుగుతాడా, ఫస్ట్ అక్కడ క్వశ్చన్ రావాలి. రాముడు తప్పు చేయలేడే, మరి ఇలా ఎందుకు చేశాడు అంటే ఇది కరెక్టే, మరి ఇది కరెక్ట్ ఎందుకు అవుతుంది, దెర్ ఇస్ అ థాట్ ప్రాసెస్, ఎలా ఆలోచించాలి, ఇది తప్పు ఎందుకు అవ్వదు, ఎందుకు ఇది కరెక్ట్ అని మనం ఆలోచిస్తే అక్కడ మనకు ఆన్సర్ ప్రారంభమవుతుంది. ఒక మాట చూడండి, ఈ చంప మీద కొడితే ఈ చంప చూపించాలి అన్న గాంధీ తాతకు ఒక నమస్కారము, అది తప్పు. ఎందుకు అంటే నేను అసలు గాంధీని నమ్మనండి. ఎనీవేస్, ఇప్పుడు మనం మాట్లాడతాం, అందరికీ ఉపదేశం చేస్తాం. నేను మీ చంప దెబ్బ కొట్టారనుకోండి, సారీ, మీరు ఇంకో చంప చూపిస్తారా, మనం చూపించలేము. ఎందుకు చూపిస్తాం, మినిమం అండి. ఒక నార్మల్ మనిషి కూడా మనకు కోపం వస్తుంది, మనకు బాధ వస్తుంది, ఎందుకు కొట్టాడని వస్తుంది. మనం ఇలా కొడుతుంటే కూడా ఫస్ట్ మనం ఇలా అంటాం, అంటే అక్కడ మనం స్టాప్ చేస్తున్నాం కదా. అలాగా సమాజంలో ఏది జరిగినా కూడా నేను అందరితో సమానంగా ప్రవర్తిస్తాను అనుకోవడమే తప్పు. తప్పు చేసిన వాడికి పనిష్మెంట్ ఉంది కాబట్టి ఇప్పటి లా, ఇప్పటి కాన్స్టిట్యూషన్, దాన్ని మనం సనాతన ధర్మంలో మనము ధర్మము అధర్మము అంటాము. తప్పు చేస్తున్నప్పటికీ పనిష్ చేయకూడదు అంటే, ఒక రేపిస్ట్ ఉన్నాడు అనుకోండి, ఢిల్లీ కేసు ఏదైతే అయిందో నిర్భయ కేసులో, నాకు ఇప్పటికీ బాధ. ఆ చిన్నవాడు చైల్డ్ అనేసి తను వదిలేశాడు. ఒక్కసారి ఆలోచించారా, చైల్డ్ గనక ఉంటే క్యాన్ హీ రేప్ అన్న థాట్ చిన్నపిల్లల్లో వస్తుందా, అక్కడే తను చిన్నపిల్లవాడు కాదని అర్థమవుతుంది. వదిలేశారు, ఒక మిషన్ ఇచ్చేసి కూర్చోబెట్టాడు బట్టలు కుట్టడానికి. రేపు ఆడవాళ్ళ బట్టలు కుడుతుంటే ఒక అమ్మాయిని ఇంత దారుణంగా, దట్ ఈస్ నార్మల్ రేప్ కూడా కాదు, ఇంత దారుణంగా రేప్ చేసేవాడు ఇంతమందిని ఇంకేం చేస్తాడు అన్న ఒక అవగాహన పీపుల్లో రాకూడదా, హీ నీడ్ టు బి ట్రైన్డ్ కదా, అలా వదిలేశారు. సో పనిష్మెంట్ అన్నది ఉండాలి, పోలీస్ అన్నది ఉండాలి, లా అన్నది ఉండాలి. అప్పుడు మనం అన్నా అనుకోండి, రేప్ చేశాడు కానీ పాపంలే పిచ్చోడు, అయ్యో పాపంలే చిన్నోడు, అయ్యో పాపంలే మొగోడు. తప్పండి, తప్పు చేసిన వాడికి పనిష్మెంట్ ఇవ్వాల్సిందే, అది మనం తెలియాలి ఫస్ట్. కానీ ఇప్పుడు ఢిల్లీ తర్వాత నెక్స్ట్ క్రైమ్ రిలేటెడ్గా మన హైదరాబాదే నెక్స్ట్ ప్లేస్లో ఉంది అంటున్నారు, ఇది నిజమే అంటారా? అది నాకు సెన్సెస్ తెలియదండి. ఎందుకంటే ఇటీవల మనం జరుగుతున్న క్రైమ్ రేటింగ్ చూస్తే చాలా ఎక్కువైపోయినాయి, రేపులు కానీ ఇవన్నీ కానీ. ఇప్పుడు ఇంతకు ముందు మన డ్రెస్సింగ్ గురించే మాట్లాడుకున్నాం, శివాజీ గారు ఏదో అన్నారని. ఆయన అన్న పాయింట్ కరెక్టే కావచ్చు, బట్ ఆయన యూజ్ చేసిన కొన్ని వర్డ్స్ని పట్టుకుని అందరూ పాయింట్అవుట్ చేశారు. అలాగే ఇప్పుడు ఆయన చెప్పిన విధానంగా ఆలోచించుకున్నా, ఇప్పుడు చీరలను చూసే వాళ్ళని అసభ్యకర ఆలోచనలతో చూడకుండా ఉంటారు. చీర కట్టుకుంటే వాళ్ళలో సంప్రదాయం ఉట్టిపడుతుంది, ఓకే. కానీ చిన్నపిల్లల మీద కూడా ఇలా రేప్ అటాక్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు నిర్భయలో చూసుకోండి, ఒక చిన్నపిల్ల మీద రేప్ అటాక్స్ జరుగుతున్నప్పుడు రేప్ అటాక్స్ వాళ్ళలో చిన్నపిల్లలు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుందండి? అంటే వాళ్ళు ఇంట్లోనే చిన్నపిల్లలు తిరుగుతూ ఉంటారు. మనం తోటి పీపుల్స్తో కూడా వాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళు షార్ట్స్ వేసుకుని తిరుగుతారు తండ్రి ముందు. వాళ్ళని ఆ యాపిల్తో చూడండి, వాళ్ళు బయటికి వెళ్ళేసరికి పరాయి స్త్రీని చూసేసరికి ఎందుకు అలాంటి ఆలోచనలు వస్తున్నాయి? ఖచ్చితంగా మొబైల్, మూవీస్, లేదు అంటే మొబైలే ఖచ్చితంగా కారణం. అంటే మొబైల్లో చూసే కొన్ని థింగ్స్ అంటాను నేను. లేదు అంటే దీనికి ఖచ్చితంగా ఎక్కడో కారణం హీరోయిన్స్ అండి. మన మూవీస్, వాళ్ళు బాధపడచ్చు, వాళ్ళ కోపం రావచ్చు, బట్ మీరు పెద్ద స్క్రీన్ మీద ఎక్స్పోజ్ చేస్తారు, మిమ్మల్ని వచ్చేవారు ముట్టుకోలేరు, మీరు వాళ్ళని ప్రొవోక్ చేస్తున్నారు జనాలని. వాళ్ళకి తెలిసి తప్పు చేస్తున్నారు, నా మాట ఒప్పుకోకున్నా కూడా అందరికి తెలుసు వాళ్ళు తప్పు చేస్తున్నారు అని. తప్పు చేస్తారు, మిమ్మల్ని వచ్చేవారు ముట్టుకోలేరు కదా, మీకు ప్రొటెక్షన్ ఉంటుంది, మీరు అక్కడ ఉన్నారు.
వాళ్ళ మనసులో కామం కలిగింది. బయటకు వచ్చిన తర్వాత ఏ ఆడపిల్ల వచ్చినా కూడా అందరి అవయవాలు ఒకటేలాగా ఉంటాయి కదండి. ఆ థాట్ ప్రొవోక్ అయింది, వాళ్ళు కనిపించిన ఆడవాళ్ళ మీద చేస్తున్నారు. ఎక్కడో మూవీ ఫిల్మ్ ఇండస్ట్రీ కానివ్వండి, సీరియల్స్ కానివ్వండి, అంటే తప్పుడు చిత్రీకరణ చేసే ఆడవాళ్ళని అవయవాలు చూపించేవి ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా కారణం, దానికి ఎక్కడో కారణము ఇవే అని నేనైతే అంటాను. సో కాబట్టి చిన్న చిన్న పిల్లల్లో కూడా ఇవి చూస్తున్నారు అంటే ఎంత వికృతి కలిగింది మీరు చూడండి ఒకసారి. అంతే కదా. ఇప్పుడు చిన్నపిల్లలు అయితే చిన్నపిల్లల్లో ఏముంటుందండి అసలు చూసి కూడా అసలు ఆ థాట్ ఎలా వస్తుంది అసలు. 3 సంవత్సరాల పాప, 5 సంవత్సరాల పాప అసలు రేపు 9 నెలల పాపను కూడా ఆ విధంగా చూస్తున్నారు. తండ్రి కూతురుని రేపు చేయడం ఏంటండి అసలు. సో ఎందుకు తప్పు జరుగుతుంది? లెట్ us స్పీక్ అబౌట్, మన ప్రాబ్లమ్స్ గురించి చాలా మాట్లాడతాం, సొల్యూషన్ ఏంటిది అది మాట్లాడుకోవాలి. సొల్యూషన్ ఈజ్ రామ కథ వినడము, ధర్మ అధర్మాలు వినడము, మనం ఎందుకు పుట్టాము, ఏం చేయడానికి పుట్టాము, ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తిస్తే మనకు మంచి జరుగుతుందని మనం ఆలోచించాలి. ప్రాబ్లం ఏంటిది అంటే చాలామందికి ప్రవచనాలు అంటే ఎంత దానం ఇవ్వాలి, నాకు చాలా చాలా సో ఇవే క్వశ్చన్స్. వీళ్ళు దాన ధర్మాలు చేయమంటారు, యజ్ఞాలు చేయమంటారు, పెట్టాలి, తర్వాత స్నానం చేశాక పెట్టొచ్చా, సాయంత్రం దీపాలు పెట్టొచ్చా, పొద్దున నాన్ సెన్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ప్రవచనాలు అంటే దానికోసం ఉండదు. భాగవతం, రామాయణం, మహాభారతం ఇవన్నీ విన్న తర్వాత మాకేమొస్తుందమ్మా అని కనుక ఎవరైనా అడిగితే నేను ఒకటే చెప్తాను, మీరు మంచి మనిషిగా మారుతారు. మీరు విన్న తర్వాత ఆచరిస్తే మీరు మంచి మనిషిగా మారుతారు. చాలామందికి ఏంటిదంటే బ్రెయిన్ వాష్ చేయబడ్డారండి. మీరు ఇప్పుడు కూడా మనం చూడండి, ఎవరన్నా రామరామ పేరు తీసుకున్నా, బొట్టు పెట్టుకున్నా, ఏకాదశి ఏదైనా ఉపవాసం చేసినా కూడా వెంటనే అంటాడు, ఏంట్రా సన్యాసి అయిపోయావా అంటాడు. సన్యాసి అంటే నాకు సింపుల్ థింగ్ ఒక మాట చెప్పండి. భగవద్గీత విన్న తర్వాత నేను ఎప్పుడు ఇదే క్వశ్చన్ అడుగుతాను, విన్న తర్వాత అర్జునుడు సన్యాసిగా అయ్యాడా, మంచి రాజుగా అయ్యాడా? చక్కగా రాజ్యాన్ని పరిపాలించాడు. సో భగవద్గీత విన్నవాళ్ళు, రామాయణం భాగవతం విన్నవాళ్ళు చిన్నప్పటి నుంచి వినాలండి. గర్భకాలే సేవ్య అంటారు. గర్భకాలం నుంచి మీ పిల్లలకి భాగవత రామాయణాలు వినిపించండి, మీరు మంచి మనిషిగా మారుతారు. మీరు చేసే పనుల్లో కూడా మీకు సక్సెస్ అనేది దొరుకుతుంది. ఎప్పుడు ఏం చేయాలి, ఆ నిర్ణయం ఎప్పుడు ఎలా తీసుకోవాలన్న మీకు క్లారిటీ వస్తుంది. ధర్మం ఏంటిది, అధర్మం ఏంటిది, తప్పేంటిది, ఒప్పేంటిది, హౌ టు కంట్రోల్ యువర్ సెన్సెస్, ఇవన్నీ మనకు పురాణాల ద్వారా వస్తాయి. కానీ అంటే చాలామంది భయపడుకుంటూ చెయ్యరు. నేను ఒకటే మాట అంటానండి, ఇప్పుడు ఇంతమంది ప్రవచనాలు వింటారుగా, ఎంతమంది సన్యాసం తీసుకున్నారండి? తీసుకున్న వాళ్ళు తక్కువ ఉంటారు. సో సన్యాసం కోసం అంటే సన్యాసం అనేది ఒక బాధ్యతల బరువు నుంచి తప్పించుకోవడానికి, అంటే ఇంకా నేను మొయ్యలేను, ఇది నాకు ఇంకా చాలు అన్న వాళ్ళే తీసుకుంటారని అసలు తప్పండి. సన్యాసము అన్నది, మనం సన్యాసికి అందరం నమస్కారం చేస్తాము. ఎందుకు నమస్కారం చేస్తాము? సన్యాసులు అంటే వాళ్ళ ధర్మం గురించి మనము శివపురాణంలో వినాలి. అసలు ఎంత గొప్పటి వ్యక్తిత్వం ఉంటేనే ఒక వ్యక్తి సన్యాసి అయిపోతారు. ఇలాగా ఎవరు పడితే వాళ్ళకు సన్యాసం అనేది ఇవ్వరండి. అది చాలామందికి తెలియదు. సన్యాసం అంటే కాషాయ వస్త్రం ధరించడం కాదు. ఆ వస్త్రం ధరించిన తర్వాత ఎన్ని నియమాలు ఉంటాయో దాంట్లో ఒక్క నియమం కూడా మనలాంటి వాళ్ళు పాటించలేము. మాట్లాడడం చాలా ఈజీ. కాషాయ వస్త్రం ధరించే వాళ్ళు ఇప్పుడు చాలామంది ఒక ఫ్యాషన్ అయిపోయిందనమాట. పెళ్లి చేసుకొని ఉంటారు, కాషాయం ధరిస్తారు. పిల్లలు ఉంటారు, సంసారం ఉంటుంది, కాషాయం ధరిస్తారు. మరి ఎందుకు చేస్తున్నారో నాకు తెలీదు, నేను ఎవరు నిందించడం లేదు, కానీ తప్పు. మనము అన్నీ వదులుకున్నాము అంటేనే కాషాయం ధరించాలి. దానికి ఎన్నో నియమాలు ఉంటాయి. కాషాయము అంటే అంత ఈజీగా సన్యాసం అని, దట్ ఈస్ నాట్ ఈజీ. సింపుల్, ఒక సిగరెట్ వదిలేరా అంటే మనిషి వదులుకోలేడండి, అంతే కదా. పొద్దున బ్రహ్మముహూర్తంలో లేవరా అంటే వదలలేరు. మీరు సన్యాసం గురించి ఏం మాట్లాడతారండి, అంతే కదా. అది మనం తెలుసుకోవాలి. సో సన్యాసి ఈజ్ అ వెరీ వెరీ హైలీ క్వాలిఫైడ్ పర్సన్స్కి ఉంటుంది. అదే అర్థం చేసుకోవాలి. జస్ట్ వస్త్రధారణ చేంజ్ చేస్తే సన్యాసి కాదు. కాబట్టి సమాజంలో ఎప్పుడన్నా చూడండి, ఈ దురాచారాలు జరగడానికి కారణము ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ఎడ్యుకేషన్. మనం స్కూల్స్లో, కాలేజెస్లో ఏం చదువుతున్నామంటే డబ్బు ఎలా సంపాదించాలి. మీ సైన్స్ కానివ్వండి, ఇట్ ఈస్ ఇంపార్టెంట్. సైన్స్ ఇంపార్టెంటే, మ్యాథ్స్ ఇంపార్టెంటే, సోషల్ ఇంపార్టెంటే. బట్ అది ఎంతవరకు పనికొస్తుంది? మీకు డబ్బు సంపాదించడానికి మాత్రమే పనికొస్తుంది. ఎలా డబ్బు సంపాదించాలి, ఒక వర్క్ ఎలా చేయాలి. బట్ ఆ వర్క్ చేస్తున్న మనిషి డిప్రెషన్లో గురైనప్పుడు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నాడు? ఎందుకు? ఇప్పుడు ఇన్ని మూవీస్లో ఫస్ట్ చూపిస్తారండి, అక్కడ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. తెలిసి కూడా చాలా చదువుకున్న వాళ్ళు తాగుతున్నారు. నేను రీసెంట్గా అసలు డాక్టర్స్ కూడా డ్రగ్స్ తీసుకునేవాళ్ళు. న్యూ ఇయర్ రోజు అసలు ఎన్ని కోట్లు అంటే అమ్ముడు పడిందో చూస్తే అసలు నేను, ఎవరు తాగుతున్నారండి? వాళ్ళు చదువుకొని వాళ్ళు తాగుతున్నారా? మిమ్మల్ని మీరు అడగండి. చదువుకున్న వాళ్ళు తాగుతున్నారు, ప్రెగ్నెంట్గా ఉన్న ఉమెన్ తాగుతున్నారు. ఏం వాళ్ళకి ఎడ్యుకేషన్ లేదా? తెలుసు, అన్నీ తెలిసే తాగుతున్నారు. వాళ్ళకి ఆ విషయం తెలుసు కదా, తాగకూడదు, ఇంజూరియస్, చనిపోతాము. సో ఎడ్యుకేషన్ గురించి ఇంకా కూడా చూస్తే ఇప్పుడు రీసెంట్గా వస్తున్నాయండి, షార్ట్ ఫిల్మ్స్ వస్తాయి.
ఆర్ మూవీస్లో కూడా ఎంత ఈజీగా చూపిస్తున్నారు అంటే ఒక సీన్ చూశాను నేను. అంటే చాలా ఉన్నాయి ఇట్లాంటివి. ఆడపిల్ల కొత్త పెళ్ళైన ఆడపిల్ల అడుగుతుంది, "ఏంట్రా నువ్వు తాగవా?" అంటే, "కాదు నాకు పెళ్ళయింది కదా" అంటే, దట్స్ ఓకే, నేను కూడా తాగుతా. నువ్వు తాగు, నేను తాగు. అండ్ దట్ హస్ బికమ్ సో కామన్. భార్యాభర్తలు ఇద్దరు కలిసి తాగుతున్నారు. ఇది మా కల్చర్. మా భర్త ఏమనడు, మా భార్య ఏమనదు. మేము ఒకరికొకరు ఇండిపెండెన్స్ ఇస్తున్నాము అంటారు. ద యూసేజ్ ఆఫ్ ఇండిపెండెన్స్ వర్డ్ ఈజ్ ఓన్లీ రాంగ్. నువ్వు ఎవరినైనా ఆత్మహత్య చేసుకో, నాకేం ప్రాబ్లం లేదు అంటే ఎంత మంచి అమ్మాయి అని అంటారా? లేదు. నువ్వు ఏమన్నా ఎవరితో ఉన్నా తిరుగు, నేను కూడా ఎవరితో ఉన్నా తిరుగుతా. మా మా భార్యాభర్తలు చాలా మంచోళ్ళం అండి, నేను ఎవరితోనే తిరుగుతా, ఆమె ఎవరితో తిరుగుతుంది, మాకు చాలా ఇండిపెండెన్స్ ఉందండి అంటారు. దట్ ఈస్ నాట్ ఇండిపెండెన్స్. మన రిలేషన్షిప్లో ఉన్నాము అంటే అమ్మ నాన్న మనం నమ్మాలి, మనం అమ్మ నాన్న నమ్మాలి, భర్త నన్ను నమ్మాలి, నేను నా భర్తను నమ్మాలి. నమ్మకమే కదండి. అంతేకాని నువ్వు ఎలాగన్నా సరే. ఈ మాటలు చాలా బాగుంటాయండి. ఎప్పటిదాకా తెలుసా? 30-40 దాకా. 40 తర్వాత అవి తీయమని చెప్పండి. లేదు. నేను ఛాలెంజ్ చేస్తాను నేను. 40 తర్వాత చూపించమనండి. నీ భర్త ఎవరితో తిరిగితే నీకు ఇష్టమో, నీ భార్య ఎవరితో తిరుగు. కానీ మూవీస్ ఎందుకు వస్తున్నాయి? మన ఇండస్ట్రీ ఎలా నడుస్తుంది? అన్ని కోట్ల సంపత్తి ఎలా వస్తుంది? అంతే కదా. సో దిస్ ఎడ్యుకేషన్ ఈజ్ ల్యాకింగ్. ధర్మం మనం గనక చిన్నప్పటి నుంచి చెప్తే, కాన్స్టిట్యూషన్ చెప్పాలి, లా చెప్పాలి, తప్పేంటి చెప్పాలి, ఇవన్నీ మనం గనక ప్రజలకు నేర్పిస్తే, ధర్మమే కదండి రామాయణం, భాగవతం ధర్మమే కదండి. మీరు ఎక్కడైనా చూపించండి, రామాయణం భాగవతం విన్నారు, చెడు పని చేశారు, జరగదు. దాన్ని ఆచరణ, చిన్నప్పటి నుంచి ఆచరణ వల్లే మనకు మార్పు వస్తుంది. మనం వినాలి, చెయ్యాలి. సో దిస్ ఎడ్యుకేషన్ ఈజ్ ల్యాకింగ్. ధర్మ ఎడ్యుకేషన్ కంపల్సరీ ఉండాలి. అండ్ సనాతన ధర్మ ఎడ్యుకేషన్ కనుక ఇస్తే, నేను ఛాలెంజింగ్గా చెప్తున్నాను, ప్రాపర్ వేలో అండర్ కరెక్ట్ గైడెన్స్ కనుక ఇస్తే మనిషి మనిషిగా మారుతాడు. ఇప్పుడు హోల్ వరల్డ్ ఈజ్ ప్రాబ్లం అంటే అందరు ప్రాబ్లంలో ఉన్నారండి. ఏంటిదంటే మా యూత్ ఏదైతే ఉందో అడిక్ట్ అయిపోయింది అంటారు డ్రగ్స్కి, వారు తప్పుడు పనులకి. ఏం చేయాలో అర్థం కావట్లేదు గవర్నమెంట్కి. మేము ఇస్తున్నాం సొల్యూషన్, నేను తీసుకుంటాను బాధ్యత. కానీ దాన్ని ఒక సబ్జెక్టుగా యాడ్ చేసి చెప్పినా తీసుకోవడానికి ముందు ఎడ్యుకేషన్ సిస్టమ్స్ కరెక్ట్. ఒక మాట ఆలోచించండి, ఎనీథింగ్ ఫస్ట్ యూ హ్యావ్ టు ఇంట్రడ్యూస్. ఇప్పుడు యూట్యూబ్ వచ్చింది అంటే అప్పుడు ఇన్ని వీడియోస్ చేసేవాళ్ళం, మెల్లమెల్లగా నేర్చుకున్నాం కదా. ఏదన్నా కూడా మెల్లగా నేర్చుకుంటారు. మీకు మంచిది అని తెలిస్తే పెద్దవాళ్ళ కర్తవ్యం ఏంటిది? పెద్దవాళ్ళు అంటే పవర్ ఉన్నవాళ్ళు కర్తవ్యం ఏంటిది? దీనివల్ల మారుతారు జనాలు. అప్పుడు మనం ఇంట్రడ్యూస్ చేయాలి అంటే ఖచ్చితంగా నేను ఛాలెంజింగ్గా తీసుకుంటాను. మీరు భగవద్గీత స్కూల్స్లో ఇంట్రడ్యూస్ చేయండి, ప్రాపర్ వేలో అథెంటిక్ గురుస్తో నేను ట్రైన్ చేస్తాను. మీరు 5 ఇయర్స్లో మార్పు చూడండి. హిందూ స్కూల్స్ అని పేరు పెట్టేస్తారు కదా. అదే కదండి దౌర్భాగ్యం. ఏంటిది అంటే హిందూయిజంని, సనాతనాన్ని ఒక రిలీజన్గా చూస్తున్నారు. ఇట్ ఇస్ నాట్ అ రిలీజన్. దీనికి రీజన్ కూడా ఆ హిందువులేమి అంతే. అంటే ఎందుకంటే సనాతన ధర్మాన్ని అదొక ధర్మంగా చెప్పకుండా హిందువుల ధర్మంగా చెప్పడం కరెక్ట్, అది రాంగ్. రిలీజన్ అనుకుంటున్నారు, బట్ సనాతన్ ధర్మం ఇస్ నాట్ అ రిలీజన్, ఇట్స్ వే ఆఫ్ లివింగ్. మీరు నేను తీసుకుంటానండి ఛాలెంజ్. నాకు ఒక 5 ఇయర్స్ ఇవ్వండి, ఎంతమంది రావాలి జాయిన్ అవ్వండి, నేనే దానికి డబ్బులు తీసుకోము. రండి 5 ఇయర్స్ ఇవ్వండి, నేను చేసి సాధన వినండి, భాగవతం రామాయణం. మీరు మీ జీవితంలో వచ్చిన మార్పు మీకే అర్థమవుతుంది. మీరు ఒక మంచి మనిషిగా మారుతారు. ఎప్పుడు ఎలా తినాలి, ఎంత తిరగాలి, ఎంత తినకూడదు, చెడ్డవాళ్ళతో ఎలా డీల్, ఇవన్నీ వస్తే మన భాగవతంలో, రామాయణంలో. ఒక భార్యతో ఎలా ఉండాలి, భార్యను ఎలా ప్రేమించాలి, ఇట్స్ సో బ్యూటిఫుల్ థింగ్స్ అండి. అసలు రొమాంటిక్ రిలేషన్షిప్ ఆఫ్ భార్యాభర్త ఎలా బాగుంటుంది, ఒక మ్యారిటల్ రిలేషన్షిప్ మహాభారతంలో ఉంది. చక్కటి విషయాలు. ఒక దేశాన్ని ఎలా పరిపాలించాలి, ప్రకృతిని ఎలా సంరక్షించాలి, ఇవన్నీ మనకు మహాభారతంలో ఉన్నాయి. కానీ వినం కదా. సో విన్నాక ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది. ఇంట్రడ్యూస్ చేయండి, నమ్మండి, గురువుల్ని నమ్మండి, ఇంట్రడ్యూస్ చేయండి. నేను ఛాలెంజింగ్గా చెప్తానండి. ఏ మతస్థులు కూడా వాళ్ళు అందుకోసం ఏం చేశారు అంటే, ఇది వింటే శైతాన్ వచ్చేస్తుంది అని చెప్పేసి ఇద్దరు మనం క్రిములు ఎవరినైతే అంటామో వాళ్ళు ఏం చేశారు అంటే, వేరేది వినకండి అని చెప్పేశారు. బట్ నేను ఛాలెంజింగ్గా చెప్తున్నాను, మీరు వినండి. మీరు మంచి మనిషిగా మారకుంటే, ఈ టెర్రరిజం అనేది వదిలేసి మీరు దైవభక్తి కూడా అవసరం లేదు, మీరు మంచి మనిషిగా మారకుంటే నాకు చెప్పండి. ప్రతి ఆడవాళ్ళకు ఉంటుందండి, నా భర్త వేరే దగ్గరికి వెళ్ళకూడదు. వాళ్ళు బాధపడుతూ ఉంటారు, 10 మందిని చూస్తాడు మా ఆయన అనేసి. ఆ ఏడుపు మనకి ఎవరు చూపించారు కదండి. ఏది చూపించాలో అదే చూపించి మీకు మోహంలో పెడుతున్నారు, కానీ వాళ్ళు చెప్పడం లేదుగా. ఏ స్త్రీకి నచ్చుతుంది చెప్పండి. సో దే ఆల్సో వాంట్ రాముడు లాగే నా భర్త ఉండాలనుకుంటారు, బట్ బ్రెయిన్ వాష్ చేయబడుతున్నారు వాళ్ళు. సో ఒక్కసారి వినండి, హరిదాస్ చరిత్ర గనక వింటే, మోహే కోడో సే తుమ్ మారో పరిహరికా నామ ఉచారో, ఆయనని కొడుతున్నారు ఆయన మతస్థులు.
అని అన్నారు. కొట్టండి పర్వాలేదు, నా మొత్తం బాడీ నుంచి బ్లడ్ వచ్చినా పర్వాలేదు, కానీ ఒకసారి హరినామాన్ని పలకండి అయ్యా అన్నారు. ఎవరు? యవనుడు. బిల్వమంగళ చరిత్ర చూడండి, ఎందుకు ఇలా మారగలిగారు? బికాస్ వాళ్ళు విన్నారు, భాగవతం విన్నారు. బై మిస్టేక్ అన్నా వినండి, ఒక్కసారి రండి, ఒక్కసారి కృష్ణ చరిత్ర, రామచరిత్ర వినండి. మీరే అంటారు, స్కూల్స్ నుంచి ఇంట్రడ్యూస్ చేయండి, వినండి, ఇవి ఎంత మార్పు వస్తుంది. హోల్ వరల్డ్, నేను ఛాలెంజింగ్గా చెప్తాను, హోల్ వరల్డ్ ఇప్పుడు పీస్ కావాలి, వార్ జరగకూడదు అంటే సనాతన ధర్మం కావాలి. ఎందుకంటే సనాతన ధర్మము ఎవరు బాధపడకూడదని ఆలోచిస్తుంది, అందరు మంచిగా ఉండాలని ఆలోచిస్తుంది. ఏ జాతిలో ఉంది చెప్పండి? సర్వే జనాహ సుఖినో భవంతు అన్న కాన్సెప్ట్ ఎక్కడుంది చెప్పండి సనాతన ధర్మం లేకుండా? సో అది మన గొప్పతనం. అలాగే ఇప్పుడు సనాతన ధర్మం గురించి మీరు చెప్తున్నారు కదా, ఇప్పుడు ఇప్పటికీ ఈ రోజుల్లో కూడా ఒక దళితుణ్ణి గుడి మెట్లు కూడా ఎక్కనివ్వని దౌర్భాగ్యం ఉంది. మరి ఆ ధర్మాన్ని ఏమని పిలవాలి మనం? అసలు దళిత్ అన్న వర్డ్ ఎక్కడన్నా శాస్త్రాల్లో ఉంటే ఫస్ట్ నాకు చూపించాలండి. ఇది ఎవరు పుట్టించారో, ఆ గాంధీ తాత నెహ్రూ నమ్మకండి అంటే మా మీద ఇంకా మొత్తం వీడియోస్ వచ్చేస్తాయి అనమాట కదండి. సరే, వాళ్ళు చాలా మంచోళ్ళు, మీకోసం నమస్కారం, నో ప్రాబ్లం. నా పురాణాల గురించి మాట్లాడుతున్నారు కదా, నా రామాయణాన్ని కాల్చమని మీరు మాట్లాడుతున్నారు కదా, ఆ రామాయణంలో ఎక్కడుందో చూపించండి. మరి ఆ రాముడు వెళ్ళి ఎప్పుడైతే ఏమంటారండి శబరి దగ్గరికి వెళ్ళాడు, అది ఎందుకు చెప్పారు? శూద్రుడు కూడా కాదు, శూద్రుడు కన్నా కింద ఉన్న వాళ్ళు, అంటే వాళ్ళకి జాతి ఉండదు, వాళ్ళు వనవాసి, వాళ్ళని కూడా దగ్గర తీసుకున్నాడు రాముడు. దాని గురించి ఎందుకు మాట్లాడరు? రాముడు సేనలో ఎవరున్నారు? వానరుడు, అంటే మనిషి కోతిలాగా ఉండే ఒక ప్రజాతి ఉండేది ఇంతకుముందు. వాళ్ళని ఎందుకు దగ్గర చేర్చాడు? మరి నా వాళ్ళు అందంగా ఉండాలి, నాకు అయోధ్య నుంచి పిలిపించండి అనాలి కదా రాముడు. ఎందుకు వాళ్ళని దగ్గర చేయడం? మీరు రామాయణం వినండి. అసలు ఒక ప్రసంగం వస్తుందండి, ఒక చెట్టు కింద రాముడు కూర్చున్నాడు. అయితే రాముడు దగ్గర స్పైయింగ్ చేయడానికి విభీషణుడి యొక్క రావణాసురుడి యొక్క స్పైస్ వస్తారనమాట చూడ్డానికి. అసలు వాళ్ళ శస్త్రాస్త్రాలు ఎన్ని ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు, ఆర్మీ చూసిరా అనేసి వాళ్ళు ఆశ్చర్యపోతారు. చెట్టు కింద రాముడు రాజు, చెట్టు పైన కోతులు ఎగురుతున్నాయి. ఇప్పుడు నేనే ఒక మామూలు మనిషిని ఇలా కూర్చున్నాను అనుకోండి, పక్కన అల్లరి చేయకండి అంటాను, మామూలు మనిషిని. రాజు కింద కూర్చుంటే కోతుల పైన ఆడుతున్నాయి. అబ్బా ఏం రాముడయ్యా, అసలు ఆయన గురించి స్తుతి చేసే చాలా తక్కువ అని వచ్చి రావణాసురుడి మీద చెప్పిన ప్రసంగం మనకు రామాయణంలో ఉంది. దట్ ఈస్ రామ. అది ఎందుకు చెప్పడం లేదు? అందరిని దగ్గర చేర్చిన వాడు. నిషాదరాజు అయోధ్యకి దగ్గరున్న ఆయనని ఆలింగనం చేసుకున్నాడు అని భరతుడు ఎప్పుడైతే వెళ్తాడో రాముడి దగ్గరికి, నిషాద నిన్ను కౌగలించుకున్నాడా అని వశిష్ఠ మహర్షి, ఎవరు? మోర్ దెన్ బ్రాహ్మణ ఋషి, నిన్ను కౌగలించుకున్నాడా అయ్యా అని నిషాదరాజుని కౌగలించుకున్న ప్రసంగం వాల్మీకిలో వస్తుంది. అదెందుకు చెప్పరండి? ఈ ఓట్ బ్యాంకింగ్ కానివ్వండి, లేదు అంటే డివైడ్ అండ్ రూల్ అన్న కాన్సెప్ట్ ఇప్పటికీ కూడా ఉంది. అందుకోసం మనకు మన రామాయణం నుంచి దూరం చేసి రాముడు చరిత్ర తప్పు అని చెప్పి, మరి ఇవెందుకు హైప్ చేయరు? ధైర్యం ఉంటే చూయించండి ఛానల్లో, ఇవన్నీ వాల్మీకి రామాయణం విత్ ప్రూఫ్ అన్ని శ్లోకాలు చెప్తాను నేను. అది చూయించరు, మరి ఓటు తక్కువ అయిపోతుంది. చూపిద్దాం మేడం, అది తక్కువ అయిపోతుంది కదా. సో దళిత్ అని చెప్తున్నారు, మెట్ట ఎక్కనివ్వలేదని చెప్తున్నారు. మీకు తెలుసా, నేను ఏబిఎన్ టీవీలో కొన్ని ఎపిసోడ్స్ చెప్పాను నేను. స్కంద పురాణంలో జగన్నాథ్ పురి చరిత్ర వస్తుంది. ఎన్నో చరిత్రలు ఉన్నాయి, థౌజండ్స్. నేను ఇప్పుడు ఛానల్లో నేను ఒక్కొక్క వీడియో తీస్తాను, ఒక భక్త చరిత్ర. దాంట్లో నీలి మాధవ్ అన్న ఒక స్వామివారు ఉండేవారు అనమాట కొండపైన. ఆ నీలమణి అంటే నీలంగా నల్లగా ఉండేది ఆ కొండ, దాని మీద నీల మాధవుడు అని స్వయంభూ టెంపుల్. అయితే అక్కడ నువ్వు నా టెంపుల్ కట్టు, గుడి కట్టాలి అని ఇంద్రద్యుమ్న రాజుకు కల వస్తుంది అనమాట. మరి ఆ దూర ప్రాంతము ఎలా వెళ్ళాలో ఏంటో అనేసి ఒక బ్రాహ్మణుడిని రాజు పంపిస్తాడు. రాజు పంపిస్తాను, ఎక్కడున్నాడు అసలు అది వినాలండి. ఎక్కడున్నాడు అంటే వనవాసి వాళ్ళ ఇంట్లో ఉండడము, అక్కడ వాళ్ళతో కూర్చొని తినడము, వాళ్ళని కౌగిలించుకోవడము, ఇవి ఎందుకు చెప్పరండి? అసలు ఎక్కడుంది దళిత్ అన్న కాన్సెప్ట్? ఎక్కడుంది? మన శాస్త్రాల్లో ఒక మాట చెప్తారండి, అందరం సమానం కాదు, పెద్ద చిన్న ఉన్నారు. కానీ పెద్ద చిన్న ఎవరు? జాతి పరంగా కాదు. అంటే ఋషికి పుట్టిన రావణాసురుడు అసురుడుగా చెప్పబడ్డాడు. ఋషికి పుట్టాడు ఆయన, అసురుడుగా చెప్పబడ్డాడు. రావణాసుర, అసుర అంటాం మనం. అసురుడికి పుట్టిన కొడుకు ప్రహ్లాద మహారాజ్కి జై అంటాం మేము. అసురుడికి పుట్టిన సంతానము. సో మీరు ఎవరికి పుట్టారు అన్న గొప్పతనం కాదు, మీ ఆచరణ ఎలా ఉంది, సమాజంలో మీరు ఎంత మంచి చేశారు, అంతే కదండి. ఇప్పుడు మీరు ఎవరికన్నా మంచి చేస్తే అమ్మ దేవతమ్మ తల్లి అంటారు, అంటే మీకేం కిరీటాలు పట్టు చీరలు ఏం రావుగా, ఆభరణాలు ఏం రావుగా.
ఎందుకు అమ్మ అంటున్నారు మరి మిమ్మల్ని? మంచి చేసావమ్మా తల్లి, అమ్మ. కృతజ్ఞత భావంతో. అంటే మంచి చేసేవాడు దేవుడు, చెడగా చేశారు అబ్బా, ఎంత రాక్షసివే, అసలు నీకు అంత లేదా అంటాం. ఆ వర్డ్ వచ్చేస్తుంది రాక్షసివి. ఎలా వచ్చింది? చెడు చేసావు కాబట్టి, క్రూరత్వం ఉంది కాబట్టి. మంచి చేసిన వాడు దేవుడు, చెడు చేసేవాడు అసురుడు. ఈ కాన్సెప్ట్ మనకు మహాభారతంలో ముందు నుంచే ఉంది. అందుకోసం చాలా మందికి తెలియదు. అసలు ఏం తెలియాలో తెలుసుకోండి ఫస్ట్. కశ్యప మహర్షికి 2 భార్యలండి, దితి అదితి. మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి, కశ్యప మహర్షి ఋషికి 2 భార్యలు, దితి అదితి. మొన్న కూడా మూవీ నరసింహ వస్తే రాంగ్ థింగ్స్ ఏదో ప్రమోట్ చేశారు, సారీ, బట్ సంభోగం ఎలా చేయాలని చూపించారు నరసింహస్వామి మూవీలో ఒక చెత్త కమెంట్ వేశాడు. దానికన్నా ఎంత ఉందండి అసలు దాంట్లో నేర్చుకోవడానికి మనిషికి. అసురుడి బాలకుడిని దగ్గర చేశాడు అని కూడా అనొచ్చు, కానీ చెడు చూసేవాళ్ళు చెడే చూస్తారు. అయితే అదితిలో అదితికి పుట్టిన సంతానం అందరూ కూడా దేవతలు. ఇంద్రుడు వీళ్ళందరూ దేవతలు. దితికి పుట్టిన వాళ్ళందరూ రాక్షసులు అయ్యారు. తండ్రి ఒకడే. ఎందుకు ఇలా అయ్యారు? ఆచరణ. నాకు ఉన్న శక్తి, నాకున్న బలము, నాకున్న హోదా, నాకున్న పోస్ట్ ఐ కెన్ సే దట్ షుడ్ బి యూజ్డ్ ఫర్ టు డూ గుడ్ సంథింగ్ ఇన్ ద సొసైటీ. మంచి చేయాలేదో. వాళ్ళు దేవతలు. నాకు వచ్చిన శక్తిని నేను చెడుగా మీరు చూడండి, హిరణ్యకశ్యపు చరిత్ర చూడండి, రావణాసురుడు చరిత్ర, ఏ రాక్షసులన్నా, ఏమంటారు, మహిషాసురుడు చూడండి, శుంభ దేవి భాగవతంలో అన్నీ చూడండి. శక్తి ఉంది, వాళ్లకు ఉంది, వీళ్లకు ఉంది. అంటే పిఎం పోస్ట్ వచ్చింది, సీఎం పోస్ట్ వచ్చింది, కార్పొరేటర్, ఎమ్మెల్యే పోస్ట్, ఎంపీ పోస్ట్ వచ్చింది. అంటే బలం వచ్చింది మీకు, జనబలం ఉంది, ధనబలం ఉంది. అప్పుడు నువ్వేం చేస్తున్నావు సమాజంలో? ఒకరేమో రక్షణ చేస్తున్నాడు, ఒకడేమో భక్షణ చేస్తున్నాడు. సో ప్రజలని సతాయించేవాడు రాక్షసుడుగా చెప్పబడ్డాడు, మంచి చేసేవాడు మంచి దేవతగా చెప్పబడ్డాడు. వాలి వాజ్ వెరీ పవర్ఫుల్. వాలి తన తమ్ముడు బలహీనుడు, కానీ నా పరవుతుంది కదా అని వాలి దగ్గరికి రాముడు వెళ్ళలేదు, తను చంపేశాడు. సుగ్రీవుని దగ్గర తీసుకున్నాడు, ఎందుకంటే నేను ధర్మాన్ని రక్షించాలి, నా స్వార్థం పూర్తి కోసం నేను అధర్మం చేయలేను. ఆ ప్రసంగం చదవండి. సో ఈ ప్రసంగాలు చదివితే మనకు అర్థమవుతుంది. కానీ గూగుల్ని ఎప్పుడు దాకా గురువు అనుకుంటారో, ఎవ్వడు పడితే వాళ్ళు వీడియోస్ వింటారో, ఇంకా చరిత్ర ఇలాగా అయిపోతుంది. సో అండర్స్టాండ్ ధర్మ, వినండి, జీవితంలో మార్పు అనేది వస్తుంది. ఇప్పుడు మనం వేరే పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ఆర్ఎస్ఎస్ గొప్పదా మీ దృష్టిలో? ప్రజాస్వామ్యం గొప్పదా? ఈ సనాతన ధర్మం గొప్పదంటారా? సూక్ష్మంగా చెప్పాలి అంటే సనాతన ధర్మము ఆర్ఎస్ఎస్ ఒకటే. బికాస్ ద పీపుల్ హూ ఫాలో సనాతన ధర్మ హ్యాస్ ఫార్మ్డ్, అంటే సనాతన ధర్మాన్ని ఫాలో చేసేవాళ్ళు కొంతమంది ఒక రామసేన అనొచ్చు, రాష్ట్రీయ స్వయం సేవక్ సేన. ఇది రామసేన అంటే మంచి చేయడానికి సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళందరూ దేశ రక్షణ చేయాలి, ధర్మరక్షణ చేయాలి అని దగ్గర వచ్చిన వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. సో సనాతన ధర్మము ఆర్ఎస్ఎస్ వేరే కాదు, ఒకటే. ప్రజాస్వామ్యం గొప్పదా అంటే సనాతన ధర్మం ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యాన్ని ఎప్పుడు కూడా మనం రెస్పెక్ట్ చేస్తాము. వి ఒబే కాన్స్టిట్యూషన్. అందుకోసం మనం ఇప్పటికీ ఏం చేస్తున్నా కూడా కాన్స్టిట్యూషన్ లా ఫాలో చేస్తాం కదండి. మీరు ఎప్పటికన్నా చూడండి, ఒక మతస్థులు క్లియర్గా చెప్తారు, మా దాంట్లో మీరు ఇంటర్ఫియర్ చేయడానికి కాదు అంటారు. చైల్డ్ మ్యారేజెస్ హిందూయిజంలో తప్పు అని చెప్పారు కదండి. ఎన్ని వీడియోస్ ఉంటాయి, ఎన్ని ఫెమినిస్ట్ మాట్లాడారండి, ఎంతమంది ఆడవాళ్ళు వచ్చి మాట్లాడారు, చైల్డ్ మ్యారేజ్ ఇట్లా ఉంది, రాముడు ఇలా చేశాడు, కృష్ణుడు ఇలా చేశాడు, ఇలా జరిగింది అనేసి. వాళ్ళు వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడరు? బికాజ్ తెలుసు అందరికీ, నేను మాట్లాడాము అంటే మమ్మల్ని చంపేస్తారు. బట్ సింపుల్ క్వశ్చన్, అంటే దీనికి ఏం ధైర్యం అవసరం లేదండి. నిజం చెప్పాలి అంటే మనకు, నేనేమంటాను అంటే మనకు సత్యమే గొప్పదని మనకు అర్థమవుతే చాలు. ఇప్పుడు ఏమవుతుందంటే రీల్స్ ఎలా ముందుకు వెళ్తాను దాని గురించి, మనము నిజం మాట్లాడాలి. అందరం ఒక మతస్థులకి ఒక క్వశ్చన్ పెడతాను నేనైతే, మీరు కాన్స్టిట్యూషన్ ఒబే చేస్తారా, మీ షరియాని ఒబే చేస్తారా? వీడియోస్ వస్తున్నాయి, అందరూ చెప్తున్నారు మా దాంట్లో మీరు ఇంటర్ఫియర్ అవ్వద్దు, మా దాంట్లో చిన్నపిల్లల్ని కూడా మేము మ్యారేజ్ చేస్తాము, మీరు ఇంటర్ఫియర్ అవ్వద్దు అంటున్నారు. మరి క్వశ్చన్ మనకెందుకు అడుగుతారండి? ఫస్ట్ థింగ్ నేను అంటాను, హిందూస్ని ఎందుకు అడుగుతారు మీరు క్వశ్చన్? మీరు ముస్లిమ్స్ వెళ్ళి అడిగే ధైర్యం ఉందా ఎవరికన్నా? ఏ ఛానల్ వాళ్ళకు లేరు, ఖచ్చితంగా అడగరు అసలు. ఎందుకంటే వాళ్ళు క్లియర్గా చెప్తారు, లేదా అడిగారు అంటే నూపూర్ శర్మ లాగా అంటారన్నమాట, 1 crore దెంగి 5 crore దెంగి, చంపండి లేదంటే రేపు చేయండి. క్లియర్ బయట వస్తుంది, నేను కొత్తగా మాట్లాడేది ఏం లేదు. అంటే ఇప్పుడు ఇలాగే అనుకుంటే రీసెంట్గా పహల్గామ్ దాడి జరిగినప్పుడు కూడా మరి హిందువులు వెళ్ళి ఆ ముస్లింల మీద దాడి చేశారు. అంటే ఇక్కడ మన హైదరాబాద్లో కూడా కరాచీ బేకరీ వాళ్ళు ముస్లిమ్స్ కదా, వాళ్ళ మీద దాడి చేశారు, మూసేయాలని చెప్పి, ఇలా చాలా జరిగినాయి. అంటే దీన్ని కూడా మనం అలాగే అనుకోవచ్చు కదా, వాళ్ళ మీద వ్యతిరేకత లాగా. చూడండి, ఇప్పుడు ఎందుకు హిందూ సమాజం అలాగా చేస్తుంది?
అక్కడ పహల్గామ్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అక్కడ ఎవరైతే ఫేస్ చేశారో వాళ్ళు మనకు చెప్పారు కదా, మనమైతే కొత్త వీడియోస్ ఏం తెలియదు, వాళ్ళు ఏడుస్తూ చెప్పారు నా భర్త చనిపోయాడు, నా కొడుకు చనిపోయాడు, వాళ్ళు చెప్పారు కదా. వాళ్ళు ఏం చూసి చంపారండి? హిందూ అని వాళ్ళు, మీరు ఆంధ్ర వాళ్ళ, ఒడిస్సా వాళ్ళని అడిగారా, కర్ణాటక వాళ్ళని అడిగారా? ఏమడిగారు? మీరు హిందువులా, బ్రాహ్మణ క్షత్రియవన్నీ ఏం అడగలేదు, మీరు హిందువులా అని అడిగి చంపారు కదా. సరే, దాంట్లో క్రిస్టియన్ ఫ్యామిలీ కూడా ఉంది. చాలా మందికి తెలీదు, క్రిస్టియన్ దేశాల్లో కూడా లవ్ జిహాద్ జరుగుతుంది. దే ఆర్ ఆల్సో గెటింగ్ ఎఫెక్టెడ్. అది కొంచెం టైం పడుతుందేమో, కొంతమందికి వెలగడానికి టైం పడుతుంది, దట్ వాళ్ళు మనల్ని కూడా అటాక్ చేస్తున్నారు అనేసి. ఎక్కడన్నా టెర్రర్ అటాక్ జరిగింది అంటే ఈ మతం కాకుండా వేరే వాళ్ళు ఉన్నట్టు ఒక్కసారి చూపించండి, ఇప్పుడు దాకా జరిగింది దాంట్లో విత్ ప్రూఫ్ చూపించండి. ఎవరు చూపించలేరు. సో దట్స్ అ రీజన్ వి వాంట్ టు బ్యాన్ దెమ్. బట్ నిజంగా చెప్తే నా దగ్గర ఎవరైనా వచ్చి ముస్లిమ్స్ అమ్మ మాకు భాగవతం చెప్పండి అంటే నేను చెప్తాను, బికాజ్ వీ డోంట్ హేట్ దెమ్. కానీ ఒక భయం పుట్టింది మనుషులకు. వీళ్ళు ఎక్కడైతే సంఖ్య పెరుగుతుందో వీళ్ళు మా జాతిని నాశనం చేయడానికి వచ్చారు. వాళ్ళు క్లియర్ కట్గా అంటారు. ఇప్పుడు రామ మందిరం కట్టిన తర్వాత హమారే బచ్చే తోడేంగి అంటారు, అంతే కదండి. మీరు కాన్స్టిట్యూషన్ కనుక బిలీవ్ చేస్తే మీకు ఒక ల్యాండ్ ఇచ్చారు కదా, అక్కడ మీరు చేసుకోండి, ప్రే చేసుకోండి, ఎక్కడ ప్రేయర్స్ వద్దనట్లేదు కదా. ఈ హిందూ ల్యాండ్లో ఎన్నో మస్జిద్స్ ఉన్నాయి, మీరు ప్రే చేస్తున్నారు కదా. ఎందుకు ఒక జీవిని హాని చేయడము? మీరు బతకండి, మమ్మల్ని బతకనివ్వండి. మీరు మమ్మల్ని బతకనివ్వడం లేదు కాబట్టి ఇట్లాంటి ప్రొటెస్ట్ జరుగుతున్నాయి. ఒక భయం పుట్టింది కదండి, ఏం చేస్తారు? దీపు చంద్ర కేసు కనుక చూస్తే ఎంత భయంకరం. అక్కడ మానవత్వం లేదా? అక్కడ ఒక ఫెమినిస్ట్ మాట్లాడలేదు, ఒక బాలీవుడ్ యాక్టర్ మాట్లాడలేదు, ఒక టాలీవుడ్ యాక్టర్ మాట్లాడలేదు. అక్కడ ఎందుకు ఎవరు మాట్లాడలేదండి? మనిషి కదా, జాతి వదిలేసండి, మనిషి కదండి. ఒక మనిషిని అట్లీస్ట్ పొడిచి చంపడం కూడా కాదు, ఇంత దారుణంగా చంపితే హ్యూమన్ యాక్టివిస్ట్ వాళ్ళు ఎక్కడున్నారు అసలు? అంతే కదండి. మానవత్వం గురించి మాట్లాడది సనాతన ధర్మం. మీరు బతకండి. ఎప్పుడు కూడా మేము అంటే నిజంగా సనాతన గురువులం కాబట్టి చెప్తానండి, ఎప్పుడు కూడా వాళ్ళు నాశనం అవ్వాలని ఎప్పుడు కోరుకోలేము మనము. ఛత్రపతి శివాజీ మహారాజ్కి హెల్ప్ చేసిన వాళ్ళు ఎంతోమంది ముస్లిమ్స్ ఉన్నారు. వి రెస్పెక్ట్ దెమ్. ఇప్పటికీ విత్ డ్యూ రెస్పెక్ట్ మనం వాళ్ళ పేరు తీసుకుంటాము. జీజామాత ప్రసంగం మనం కనుక చూస్తే అఫ్జల్ ఖాన్ని చంపిన తర్వాత ఇప్పుడు మనం చూస్తామండి, మహారాణా ప్రతాప్ని ఎప్పుడైతే చంపారో ఆయన తల, ఆయన బాడీ ఎక్కడైతే చేశారో అక్కడ ఇప్పటికీ చెప్పులు కొట్టి లోపలికి వెళ్తారు. నిన్న కూడా విన్నాను, ఒక శివలింగము 5 భాగాలుగా ఖండించి ఒక భాగాన్ని ఒక మస్జిద్ బయట పెట్టి ఇప్పటికీ దాని మీద చెప్పులు కొడతారు. అంటే దాని మీద కూడా అంత హేట్రేట్. మన జీజామాత ఏం చేసింది తెలుసా? అఫ్జల్ ఖాన్ యొక్క తల ఆ కిల్లా యొక్క తలుపులో దఫన్ కర్నా అంటారు హిందీలో, అది పూడి చేసి అక్కడ దీపం పెట్టండి అని చెప్పింది. తప్పు చేశాడు కాబట్టి చంపాము గుర్తుపెట్టుకోండి, బట్ స్టిల్ వి ప్రే ఫర్ హిస్, అంటే తన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటాం మేము. హిందూ ధర్మమే కాబట్టి ఇప్పటికీ అందరు ఉన్నారండి. ఇప్పటికీ ముస్లింలలో కూడా హిందూ ధర్మాన్ని నమ్మేవారు కూడా ఉన్నారు. అలా అంటే ఉండొచ్చు. నేను ఒకటే అంటానండి, మీరు ముస్లింగా ఉండాలంటే ఉండండి, మనం మత మార్పిడి ఏం చేయం మనము. మీరు ముస్లింగా ఉండండి, క్రిస్టియన్గా ఉండండి, ఎవరు ఏ ధర్మం అంటే మన దగ్గర ఫ్రీడమ్ ఉంది. దేవుడిని నమ్ము, నమ్మకపో, శివుడిని నమ్ము, వినాయకుడిని నమ్ము. అలా అయితే నాకు అమ్మవారు ఇష్టం లేదు, నాకు కృష్ణుడే ఇష్టం, నాకు ఈ దేవత ఇష్టం. సో వీ హ్యావ్ దట్ ఫ్రీడమ్, నమ్మండి, నో ప్రాబ్లం. కానీ నువ్వు ఒకరిని హాని చేస్తే నేను సుఖపడతాను, నాకు దేవుడు దొరుకుతాడు అన్నది తప్పు కదండి. మానవత్వం గొప్పది. హోల్ వరల్డ్లో ఒక్క మనిషిని చెప్పనివ్వండి, ఒకరిని మనిషిని చంపితే నాకు దేవుడు దొరుకుతాడు అంటే ఆ దేవుడి అసలు ఎలా దేవుడో నాకు అర్థం కావడం లేదు. దేవుడు ఎవరిని అంటామండి? పరహితార్థాయ, ఇతరులకు మంచి చేసేవాడే కదా దేవుడు. అలాంటిది నువ్వు వేరే వాళ్ళని చంపితే, వేరే వాళ్ళని రేప్ చేస్తే నేను నీకు దొరుకుతాను అన్నవాడు దేవుడలాగానే ఒక క్వశ్చన్ మార్క్ వేయాలి మనం మీరు బతకండి, మీ జాతిలో మీరు ఉండండి, కానీ అందరూ బతకాలన్న కోరిక ఉండాలి, అందరు సేఫ్ ఉండాలి, అంతే కదండి మనం కోరుకునేది. చివరిగా నేటి సమాజంలో రాబోయే యువతకి మీరిచ్చే సందేశం ఏంటి? మన దగ్గర ఒక ప్లానింగ్ అనేది ఒకటి ఉంటుందండి, లైఫ్ ప్లానర్ అనేది ఒకటి ఉంటుంది. డే ప్లానర్ ఎలాగ ఉంటుంది, అలా లైఫ్ ప్లానర్ అన్నదే మన పురాణాలు, రామాయణం కానివ్వండి, భాగవతం, రామాయణం. సో మీ లైఫ్ని మీరు చక్కగా ప్లాన్ చేసుకోండి. ఆ ప్లాన్ చేసుకోవడానికి, దాంట్లో సక్సెస్ఫుల్ అవ్వడానికి ష్యూర్గా ఒకటి బుక్ చెప్పండి అమ్మా అంటే నేను ఒకటి ఛాలెంజింగ్గా చెప్తాను, మహాభారతం చక్కగా విన్నారా అథెంటిక్ గురువు నుంచి, మీ లైఫ్ విల్ బి సక్సెస్ఫుల్. యూత్కి సక్సెస్ కావాలి కదండి. హౌ టు మేనేజ్ స్ట్రెస్, హౌ టు మేనేజ్ యాంగ్జైటీ, లైఫ్లో డెసిషన్ ఎలా తీసుకోవాలి, ఎటువైపు వెళ్ళాలి, ఎలా నేను సుఖంగా ఉండాలి, ఈవెన్ రిగార్డింగ్ మ్యారేజ్ అనుకోండి, ఆర్ మీరు ఏదైనా సంస్థ పెట్టుకోవాలనుకున్న అన్ని రకాల మేనేజ్మెంట్ స్కిల్స్ అన్నీ కూడా మనకు మహాభారతంలో ఉన్నాయి. సో ఏ యూత్ అయితే, ఏ చిన్న పిల్లలు అయితే మహాభారతం వింటారో
నేనైతే యూత్ బెస్ట్ ఏజ్ అంటాను. ఎందుకంటే మరీ చిన్న పిల్లలకి అంత అర్థం కూడా కాదు. వింటే కానీ ఇప్పుడు చిన్న ఏజ్ నుంచే నేర్చుకుంటున్నారు. నేర్చుకుంటున్నారు. అంటే వాళ్ళకి అన్నీ చెప్పలేము మనము. కానీ యూత్ ఇస్ ద బెస్ట్ ఫేజ్ అండి. వాళ్ళు కరెక్ట్‌గా అర్థం చేసుకునే కెపాసిటీ ఉంటుంది. సో ఎంత చిన్నతనం నుంచి వింటే జయనామ గ్రంథ అంటారు భాగవతాన్ని. సో ద బుక్ ఆఫ్ సక్సెస్. సో మీ లైఫ్‌ని మీరు సక్సెస్ వైపు తీసుకెళ్ళాలి అంటే ఒక బుక్ మహాభారతం. ఇట్ విల్ బి ఎ గేమ్ చేంజర్. చాలా మంచి విషయాలు చెప్పారండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి. G7 మీడియా నెట్వర్క్ మీ డిజిటల్ మీడియా భాగస్వామి.